కాక అందరు గట్టిగా చెప్తారా? హల్లెలూయా. మరి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే మరి ముఖ్యంగా నా తోటి దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రేమతో ఇక్కడ పిలిచిన మరి మన సహోదరుడు జోసఫ్ గారికి, మరి వారి సతీమణికి, వారి కుటుంబానికి కూడా మరి ముఖ్యంగా వారిద్దరికి నా యొక్క వివాహ దినపు శుభాకాంక్షలు. పొద్దుట రాగానే చెప్పాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అందరి ముందు చెబుతా ఉన్నాను. దేవుడు వారిని ఇంకా దీవించి రానున్న దినాలలో వారు ఇంకా ఇంకా చక్కగా అద్భుతంగా దేవుడు వారిని హెచ్చించాలి, ఆశీర్వదించాలని ఆశపడుతూ నా శుభాకాంక్ష వారు తెలియజేస్తా ఉన్నా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కొంచెం గట్టిగా హల్లెలూయా స్తోత్రాలు చెప్తూ ఉంటేనే మరి వాక్యం వస్తుంది, లేకపోతే రాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా చక్కగా మరి అలర్ట్గా ఉండాలని నేను కోరుతున్నా. ఎందుకంటే ముదుళ్ళు అందరూ ఉంటారు ఇక్కడ, మరి అందరికీ వాక్యం తెలుసు కాబట్టి ఏదో మరి కొత్త విషయాలు కాదు నేను చెప్పేది. కనుక పిల్లలు అవసరమైన విషయాలు చెప్తాను నేను సాధారణంగా. మరి ఎప్పుడు కూడా కొత్తవి చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ప్రజెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అంటారు సరే, అలా ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో దాని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటా. అంటే ఇష్టపడడం కాదు, కానీ అలాంటి అభిషేకాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును కాదు. హల్లెలూయా. సరే, ఈ సమయంలో పిల్లలు మరి కొంచెం మాటలు చూద్దాం. మరి ఈ దినాలలో కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటే అది ఆశ్చర్యపోవలసిన రోజులు ఇవి. కుటుంబాల్లో కలతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా భార్యాభర్తలకు సరైనటువంటి అవగాహన లేని దినాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలను చూస్తూ ఉన్నాం పిల్లారా. కారణం ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్. నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న భయంకరమైనటువంటి ప్రభావం చాలా ఘోరంగా మరి భయంకరంగా మరి కుటుంబాన్ని చీలుస్తున్న సైతానుడు. పిల్లారా, సంఘాలు చీలుతున్నాయి, కుటుంబాలు చీలుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో జరగడం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. కనుక ఏ వయసుతో కూడా నిమిత్తం లేకుండా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా నిజముగానే సంతోషంగా ఉన్నారా అంటే చాలా అది ఒక పెద్ద ప్రశ్నగా ఈ రోజుల్లో ఉంది. కనుక పిల్లరా, కొందరైతే సాటిస్ఫాక్షన్ అవుతూ సరే ఏం చేస్తామని కాపురం చేసేవాళ్ళు, కొందరు విడిపోలేక అడ్జస్ట్ అవుతూ తప్పదు లేని కాపురం చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి కుటుంబాలు ఎన్నో మన మధ్యలో ఉంటుండగా పిల్లలు అలాంటి సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఏ కలతలు లేకుండా చక్కటి భార్యాభర్తలుగా జీవించడం అనేది ఈజ్ ద అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కృప అని చూస్తున్నాం పిల్లలు. ఎందుకంటే ఒక ఆయన చెప్పాడు, భార్యాభర్తలు అంటే ద టూ డిఫరెంట్ నేచర్స్ లివింగ్ అండర్ వన్ రూఫ్ అన్నాడు. అంటే రెండు విభిన్న స్వభావాలు గల ఇద్దరు మనుషులు ఒకే ఒక రూఫ్ కింద, అంటే ఒకే కప్పు కింద వారు జీవించడం చాలా కష్టమైన పరిస్థితి, లేక ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రతిసారి ఏదో అడ్జస్ట్ అవుతూనే ఉండాలి, చాలా జాగ్రత్త పడుతూ ఉండాలి. భార్యాభర్తలు విడిపోవడానికి చాలా పెద్ద కారణాలు ఏమీ అవసరం లేదు. భార్యాభర్తలు విడిపోవడానికి చాలా పెద్ద కారణాలు ఏమి అవసరం లే. వెరీ సింపుల్, చాలా సింపుల్గానే భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. చాలా చాలా చిన్న కారణాలు. ఎందుకంటే దే డోంట్ నో, వారికి ఏంటి తెలియదు అంటే అసలు వాట్ ఈస్ ద మ్యారేజ్, పెళ్ళంటే ఏంటి, అసలు ఎందుకు కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు, ఏ రీతిగా కుటుంబాన్ని నడుపుకోవాలో అవగాహన లేక లోకాన్ని, లోక ప్రభావాన్ని చూస్తూ ఇతరుల వల్లే ప్రవర్తించాలని ప్రయత్నిస్తూ చాలామంది కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నేను చెప్తున్నా, ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తా, ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ కూడా కాదు, ఒక ఎక్స్పీరియన్స్లో ఒక మాట చెప్తా. ఏంటంటే, ఏ భార్యాభర్తలు కూడా పెళ్ళైన వెంటనే అతికేసుకొని కలిసిపోయి చాలా హ్యాపీగా ఉండడం ఏం ఉండదు. వింటున్నారా? అరే వింటున్నారా? అసలు మాట కరెక్టేనా? పెళ్ళైన వెంటనే మొదటి రోజు నుంచే చాలా హత్యేసుకొని ఇద్దరు కూడా ఒకరినొకరు మరి భార్యాభర్తలు కలిసిపోవడం అనేది కౌగులించుకున్నంత సులువు కాదు. కౌగులించుకోవడం, కలిసిపోవడం కాదు అది. నో, ఎన్ని బోల్డ్ యాక్షన్లు ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, భార్యాభర్తలు కలిసిపోవడం, కలిసి ఒక మనసు కింద అయిపోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. చాలా కష్టమైన పరిస్థితి. నేనేమంటున్నానంటే,
డే బై డే జాగ్రత్తగా మనం నడుస్తూ ముందుకు వెళుతున్న సమయాలలో ఒక అవగాహన పెరుగుతూ ఒక రోజున భార్య భర్తలు ఒకరినొకరు ఎడబాయని స్థితిలోకి వస్తారు. ఇప్పుడు జోసెఫ్ గారిది అదే ఏజ్, ఇంచుమించు నాది అదే ఏజ్. ఇంకా ఏంటంటే ముందులో ఉన్న ఒడిదుడుకులు ఉండవు, ఇప్పుడు ఇంకా ముందులో ఉన్న ఉద్రేకాలు ఉండవు. ఇప్పుడు దేవుని స్తోత్రం. అలాగే క్రీస్తుతో కూడా సంఘం ఐక్యమయ్యే ముందు, క్రీస్తుతో కూడా సంఘం ఐక్యమయ్యే ముందు లేక చాలా తప్పడడుగులు విశ్వాసులు పడతా ఉంటాయి, పొరపాట్లు చేస్తూ ఉంటాం, తొందరపడుతూ ఉంటాం. కానీ ఒక దినం వచ్చేటప్పటికి చావైనా బ్రతుకైనా దేవుడే నా ప్రియుడే నాకు సమస్తం అన్న స్థాయిలోకి వచ్చేస్తాం. హల్లెలూయా. ఎందుకంటే దట్ ఈస్ ద నేచర్, లేక అది ఒక కార్యము దేవుడు ఆ రీతిగా జరగడానికి నిర్ణయించాడు. కాబట్టి కనుక స్టార్టింగ్ నుంచే చాలా మంచి భార్య భర్తలుగా ఉండడం అనేది అంత సులువైన పద్ధతి విధానము కాదనే విషయాన్ని ప్రతి వారు గమనించాలి. కాబట్టి పెళ్ళైన 2-3 రోజుల్లోనే విడాకుల కోసం వెళ్ళిపోతారు చాలామంది. కారణం ఏంటంటే వారికి అసలు అడ్జస్ట్ అవ్వడం కానీ అర్థం చేసుకోవడం కానీ చేతకాని పరిస్థితి. ఆ 2-3 రోజుల్లో ఒకరికొకరికి ఏం అర్థమవుతారు? డిఫరెంట్ నేచర్స్, 2 రకాల విభిన్న స్వభావాలు. ఈ స్వభావాలు ఒకేసారి అలా కలిసిపోతాయి, కలవవు. భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఒకరి స్వభావం ఒకరు చక్కగా పంచుకుంటూ ఇష్ట కష్టాల్ని పంచుకుంటూ వెళుతున్నప్పుడు మాత్రమే పిల్లరా ఆ చక్కటి ఐక్యత, ప్రేమ అనేది మనుషుల్లో వస్తుంది, కుటుంబాల్లో వస్తుంది. నేను అంటున్నాను, భూమి మీద ఒక చక్కటి కుటుంబాన్ని కలిగి ఉండడం కన్నా అంత ఆశీర్వాదకరమైంది, ఐశ్వర్యవంతమైంది ఏది లేదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు అంత ప్రేమతో, అంత ఇష్టంతో కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అంత గొప్పది కుటుంబ వ్యవస్థ. కానీ ఈ రోజున కుటుంబ వ్యవస్థ చాలామంది భార్య భర్తలు బాగుంటారు కానీ పక్కోడితో సంబంధం పెట్టుకుంటారు. చాలామంది భార్య భర్తలు మంచిగా ఉన్నట్టుంటారు కానీ భర్త వేరొక వ్యాపారంతో ఉంటాడు, స్త్రీ వేరొక వ్యాపారంతో ఉంటుంది. ఈ కుటుంబాన్ని ఎవడు బాగు చేయలేడు. సైతానే వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విషయాల్ని. ప్రియులారా, వీఆర్ క్రిస్టియన్స్ బట్ నాట్ బియాండ్ ద వరల్డ్. మన క్రైస్తవులమే కానీ ఈ లోకాన్ని మించిన వాడు ఏం కాదు. వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, వీఆర్ లివింగ్ ఇన్ ద బాడీ. కనుక శోధించబడే ఒక శరీరంలో జీవిస్తున్నాం మనం. ప్రియులారా, ఎందుకంటే కొద్ది రోజులకి భార్య టెస్ట్, భర్త టెస్ట్ ఇద్దరికి నచ్చదు. నేను ఓపెన్గా చెప్తున్నాను కొన్ని విషయాలు. నేను ముసలివాడిని, అనుభవంతో చాలా విషయాలు చెప్తుంటా, చాలా మంది జీవితాలను చూసి మాట్లాడుతూ ఉంటా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రియుల, టేస్ట్లు నచ్చవు. ఇంకా ఎప్పుడు దీని ముఖమే చూడాలా, ఎప్పుడు ఇడు ముఖమే చూడాలన్నట్టు పక్కపక్కల్ని పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా బయలుదేరేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈనాడు యూట్యూబ్ల నిండా, లోకములో సోషల్ మీడియాల నిండా కూడా కార్యాలు ఇవే కదా, ఇవి వేరేనా ఏమున్నాయా, ఇవి తప్ప వేరే కార్యక్రమాలు లేవు ప్రియులారా. కనుక దయచేసి నేను గమనిస్తున్నా, మరి ఎన్ని కూడా ప్రేమతో చెప్తున్నాను ప్రియులారా. సంఘాలు ఇలాంటివి ఉండవు అంటే కూడా ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరము లేదు. ఎందుకంటే పాస్టర్ను మోసగించి చక్కగా జీవించేటువంటి భార్య భర్తలు వారి వ్యాపారాలు వారికి ఉంటాయి. అందుకే ప్రవక్త ఒక చక్కటి అద్భుతమైన ప్రసంగం చేశాడు. డోర్స్ ఇన్ ఏ డోర్, ద్వారము లోపలి ద్వారం అని ఒక అద్భుత ప్రసంగాన్ని చేశాడు ప్రవక్త. జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్కరికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. రైట్? ప్రైవేట్ లైఫ్ అంటే ఏంటి? ప్రజలకి, పబ్లిక్ ఎవరికి తెలియదు ఆ విషయం, బయట వాళ్ళకి తెలియదు ఆ విషయం. హల్లెలూయా. దేవునికి కూడా తెలియదు అనుకునే మూర్ఖులేళ్ళు. దేవుని తీసుకొచ్చి లోపల పెట్టుకుంటారు కానీ ఈ హాల్లోనే నువ్వు ఉండాలి, ఈ గదిలోకి నువ్వు రాకూడదని చెప్పి ఆ గదిలోకి ఆయన రానివ్వకుండా వారి ప్రైవేట్ లైఫ్, దాన్ని ప్రైవేట్ లైఫ్ అంటారు. దాన్ని ఎవరికి తెలియని ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ గాడ్ వాంట్స్ దట్ ప్రైవేట్ లైఫ్. He wants to enter into that private life. దేవుడు ఆ యొక్క వ్యక్తిగత జీవితంలోనికి ప్రవేశించాలని చూస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ప్రభు అనే మాటను వాడితే యు హ్యావ్ టు సరెండర్ హోల్ లైఫ్. నీవు ఖచ్చితంగా నీ ప్రతి జీవితాన్ని కూడా ఆయనకు అప్పగించాలి.
ఆయనకు అధికారానికి ఆయనకి అప్పగించినప్పుడే ఆయనకి ప్రభు అవుతాడు తప్ప కొన్ని గదుల్లో రహస్యాలు ఉంచుకొని, కొన్ని గదుల్లో జాగ్రత్తగా ప్రైవేట్లో పెట్టుకొని దేవుడు అంటే నువ్వు ఎవరిని మోసం చేయలేవు. చివరికి నీకు నువ్వే మోసపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అంటారు ప్రతి వారు ఓపెన్గా తప్పులు ఒప్పుకోవాలి, ప్రతి వారు ఓపెన్గా పొరపాట్లు చెప్పుకోవాలి. భార్యలు భర్తలతో ఒప్పుకోవాలి, భర్తలు భార్యలతో ఒప్పుకోవాలి. అవసరమైతే సంఘములు అందరి ముందు ఒప్పుకోవాలి. ఆ ఉద్యోగం మళ్ళీ సంఘాల్లోకి తిరిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ ద రియల్ రివైవల్ ఇన్ ద చర్చెస్. అది ఏదో రహస్యంగా దాచుకొని మాట్లాడడం కాదు. అవసరమైతే సంఘములో దమ్ముంటే లేచి నిలబడి మాట్లాడి నేను తప్పు చేశానని చెప్పగలగాలి ఈ రోజున. అది నిజంగా దేవుడు కోరుకొని అసలు యథార్థమైన జీవితం అయ్యింది. అప్పుడే సంఘములో ఉద్యోగం వస్తుందని ఒక సూచన. గట్టిగా వాక్యం చెప్తే ఉద్రేక పనులందరూ లేచి కప్పుకి తగిలినంత పైకి ఎత్తగిరి ఆమె హల్లు అంటే కుదరదు. దే హ్యావ్ టు కన్ఫెస్ దేర్ ప్రైవేట్ లైఫ్స్. ఖచ్చితంగా వారి యొక్క వ్యక్తిగత జీవితాలను వారు ఒప్పుకొని తీరాలి. కుటుంబాల్లో ప్రేమ రావాలంటే, కుటుంబాల్లో మంచి పరిస్థితి రావాలంటే, భార్యాభర్తల మధ్య అరమరికలు లేకుండా ఉండాలంటే ఈ ఒప్పుకోవడము క్షమించడం అనే రెండు కార్యాలు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉండి తీరునుగాక. హల్లెలూయా. ఒక రోజున 4 వారాలు 5 వారాలు చెప్పా కన్ఫెషన్ అనే వర్తమానం. కదిలించి పడేసిన మొత్తం సంఘాన్నే కాదు, బయట వాళ్ళే కాదు. ఆ క్యాసెట్లు విన్న వాళ్ళందరూ ఉడికెత్తిపోయి రాత్రులు ఫోన్ చేసేవారు, బాబోయ్ పాస్టర్ గారు భయం వేసేస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే ప్రియులారా, కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అసలు కన్ఫెషన్ లేకుండా జీవితం, క్రైస్తవ జీవితం స్టార్ట్ అవ్వదు. క్రైస్తవ జీవితం స్టార్ట్ అవ్వాలంటేనే దట్ ఈస్ ద బిగినింగ్. ఏది? కన్ఫెషన్, ఒప్పుకోవడం, తప్పులు ఒప్పుకోవడం అనేది. గ్లోరీ టు లార్డ్. 2-3 ఫోన్ చేసి అన్నారు, పాస్టర్ గారు నా భార్య ఒప్పుకుంటే నాకు కాపురం చేయడం కదా నాతో అన్నాడు. చేయకపోతే మానే ఒప్పేసుకెళ్ళన్నారు. మీ మధ్య అలాంటి జరగదు. యథార్థంగా నీకు తప్పు చేశానని నీకు అనిపిస్తే, యథార్థమైన పశ్చాత్తాపం నీకు వస్తే వెళ్ళి ఒప్పుకో భార్య దగ్గర. ఆమె నిన్ను ఖచ్చితంగా ప్రేమిస్తుందన్న. 2 రోజులు ముఖం ఎత్తి పెట్టిందంట, తర్వాత మంచిగా ప్రేమగా మారిపోయాడు. నేను చెప్తున్నా ప్రియులారా, భార్య భర్తల మధ్యలో ఈ రకమైన రహస్య జీవితాలు ఉంటే కనుక ఆ కుటుంబం ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలా బీ కేర్ఫుల్గా ఉండాలి అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని కూడా చచ్చికొచ్చినప్పుడు జీవితాలు చూసి ఆనందపడిపోయి సంతోషపడిపోయి విశ్వాసాలను ఎవరిని ముద్ర వేయకూడదు. మనం వాళ్ళకి వస్తువులు లేవు, ఏమీ లేవు, పర్లేదండి. వస్తువులు లేకపోయినా కోరికలను లోపల ఉంటాయి. ఈ మధ్యన బొత్తిగా సిగ్గు లేకుండా అయిపోయి నేను కొన్ని విషయాలు మాట్లాడుతాను. నన్ను క్షమించాలి, ఒక బోటు మనిషిని, నన్ను ఏమనుకోవద్దు దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే చూసాను కనుక విసిగిపోయి కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నా. నాకు తెలుసు కొన్ని విషయాలు. అందుకని సూటిగానే మాట్లాడతాను. ఎక్కడికి వెళ్ళినా నేను మాట్లాడకూడదు అనుకున్న దేవుడు మాట్లాడిస్తాడు కొన్ని మాటలు. ఎందుకంటే ఎవరు తన అభిషేకాన్ని మించి మాట్లాడు. నా ఉద్దేశం అది. నేను సేవ మొదలు ఏ సంఘంలోకి వెళ్ళి ఉంచుంటే ఆ సంఘంలో మొత్తం స్కానింగ్ చేసి కూడా అందరినీ. స్కానింగ్ అంటే తెలిసి చేసి మిషన్ కింద కూర్చోబెట్టడం కాదు. నేను వాక్యం చెప్పించేప్పటికి సంఘ పెద్దలు వాళ్ళు పాస్టర్ గారు 4 కలుసుకొని బాబు ఏంటి ఇలా చెప్పేశారు, అవన్నీ మా సంఘంలో ఉన్నాయి, నాకేం తెలుస్తుంది. కాబట్టి చెప్తున్నా, ఇక్కడ చాలా రకరకాల సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక ప్రియులారా, నేను చెప్తున్నా ప్రేమతో, దేవుడు ఆయన యొక్క కోపం మన మీద చూపించక ముందే, బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కన్ఫెస్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ టు సెటిల్ అవర్ లైఫ్స్. మన జీవితాల సర్వీస్, ఈవెన్ పాస్టర్ ఆల్సో అంతేనా. పాస్టర్లైన పై పరలోకం నుంచి ఊడిపడలే. పాస్టర్లు కూడా అవసరమైతే ఖచ్చితంగా తమ జీవితాన్ని భార్యలు తొప్పుకొని తీరాలి, భర్తలు తొప్పుకొని తీరాలి. పాస్టర్లు ఎవరైనా చేయాల్సింది, ఇందులో డౌట్ ఏం లేదు. ఇక దేవుడి దగ్గర ఉన్నది ఒక తక్కడే. పాస్టర్ గారికి ఒక తక్కడి, విశ్వాసకు తక్కడి, ఏ కనుక తక్కడి ఏమి లేదు. అందరిని తీసుకుని ఒక తక్కడిలో పడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే పాస్టర్ల దగ్గర ఇంకా తేలిగ్గా ఉంటుంది, మనకి ఇచ్చిన ఇంకా బరువుగా ఉంటాయి. ఎందుకంటే మనది డబల్ కదా. బోధకులను మీరు మరీ కఠినమైన తీర్పు పొందకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అనేక మంది బోధకులు అవ్వద్దు. బోధకులు అవ్వాలని ఉత్సాహపడేటువంటి వాళ్ళు ముందు ఆలోచించుకొని ఇందులో అడుగు పెట్టాలి. ఏంటి ప్రసంగాన్ని ఎలా చేస్తాను నాకు అర్థం కావట్లే, నేను తీసుకున్నది చెప్పేది నాకు తెలియట్లే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నన్ను లైన్లో పెట్టాలని ప్రార్థన చేయండి అందరూ. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే ఈ కూటాలు ఇవన్నీ కూడా ఫైనల్ వార్నింగ్స్. మీరు గమనిస్తున్నారా? నో టైం అట్ ఆల్, సమయం లేదు. ఇక ఫైనల్ వార్నింగ్స్ అన్ని కూడా ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా. సర్దుకునే వాళ్ళ ధ్వజులు, కఠినపరుచుకునేవా నో ఛాన్స్ అగైన్. కఠినపరుచుకుంటే మరొక అవకాశం నీకు రాదిక. చాలా జాగ్రత్తగా అందరూ ఆలోచన చేసుకోవాలి. సరే, వాక్యంలో వద్దాం ప్రియులారా. అందరికీ తెలిసిన వాక్యం ఇది, కొత్త వాక్యం కాదు ఇది. కొంచెం మాటలు చెప్తాను నేను, ఎందుకంటే అలసిపోతున్నాను ఈ మధ్యన. అనుదినం వాక్యం చెప్పడమే, స్వరం కూడా పోయింది, చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఏంటి లెగలేడు మోసం ఎక్కువ అన్నట్టు స్లోగా చెప్పడం రాదు నాకు, గట్టిగా అడుగుతూ ఉంటాను. దేవుని స్తోత్రం కాక ఉన్నది పోతూ ఉంటుంది. ఏం చేయని కర్మ అలవాటు అయిపోయింది అలాగే. ఇంకా సరే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎందుకంటే పాస్టర్ గారి యొక్క వివాహ దినం యొక్క సందర్భంగా పెళ్లి గురించి కొన్ని మాటలు చెప్పాలని నా మనసు కలిగింది. దానికోసం ఈ మాటలు చెప్తున్నా. మనందరికీ తెలిసిన విషయాలు ఇవి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్నుతో అనుసిద్ధపరుచుకున్నది. ఇది వ్రాయబడినప్పటికీ ఈ మాట వ్రాయబడే సమయానికి ఆ కాలానికి చెందిన వాక్యం ఇది కాదు. ఆ కాలానికి చెందిన యోహాను గారు దీన్ని చూసి రాసినప్పుడు అది ఆ కాలానికి కాదది. ఇది 100% ఇప్పుడున్న మనకు చెందిన వాక్యం అయి ఉన్నది ఇది. ఎందుకంటే ఇది మన కాలంలో జరుగుతున్న వాక్యం ఇది. నా ప్రకటన గ్రంథం అనేది జరుగుతున్న కాలం ఇది. దేవుని స్తోత్రం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ప్రకటన గ్రంథం గురించి ఎక్కువ ఆలోచించాలి ఈ రోజున. ఎందుకంటే అందులోనే మనం ఉన్నాం ఈ దినం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అంతా 7 సంఘాలు, 7 ముద్రలు. ఈ రెండే ప్రకటన గ్రంథం అంతా కూడా. 7 సంఘాల్లో మనం ఉన్నాం, ముద్రలో మనం ఉన్నాం. మనము లేకుండా ఈ బైబిల్ లేదు. రాయబడిందే మన గురించి. ఈ కాల ప్రజలు, ఈ కాల పరిస్థితులు ఏంటో చక్కగా రాయబడ్డాయి. కనుక కొన్ని సంగతులు మనం ఈ రోజు చూద్దాం. ఎందుకంటే అందరూ కూడా ఈ రోజున పెళ్లికి సిద్ధపడే పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. నిజమేనా కాదా? పెళ్లి కూతురు కంటే ఎక్కువ సిద్ధపడతారు పేరెంట్ వాళ్ళు. పెళ్లి కూతురు కన్నా పెళ్లికి వెళ్ళే వాడికి చాలా ఇదిగా ఉంటుంది. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకెళ్తే బాగుంటుందని చెప్పి రెడీ అవుతూ ఉంటారు కదండి. పెళ్లికి ముందే ఒక ఐడియా వస్తూ ఉంటుంది. అలాగే పాస్టర్లు ఉన్నారంటే ఏ సూట్ వేసుకోవాలి, లేకపోతే మరి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుంది అని కొందరు ఆలోచిస్తారు. ఏ చీరలు కట్టుకుంటే బాగుంటాయి, ఏ జాకెట్ మ్యాచింగ్ వేస్తే బాగుంటుంది, ఆ రోజు ఏ చెప్పులు వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా ఆలోచించుకుంటారు. పెళ్ళి అంటే ఇట్స్ స్పెషల్ డే, అదొక ప్రత్యేకమైన. నేను ఇంకో గట్టిగా చెప్పాలంటే మానవ జీవితంలోనే పెళ్ళి అనేది ఏ గ్రేటెస్ట్ టర్నింగ్ పాయింట్. కరెక్టేనా? చాలా అద్భుతమైన ఒక మలుపు లాంటిది పెళ్లి జీవితంలో. పిల్లల ఈ యొక్క అందుకే నేను చాలామంది మరి మహానుభావులు, మేధావులు చెప్తూ ఉంటారు, ఇట్స్ ఎ డేంజరస్ టర్నింగ్. ఏమంటారు? లైక్ ఎ డేంజరస్ కర్వ్. ఇది చాలా ప్రమాదకరమైన మలుపు. ఆగి నెమ్మదిగా వెళ్ళాలి. బొమ్మ బాగుందిగా దూకేయకూడదు. దేవునికి స్తోత్రం. బొమ్మ ఎర్రగా బుర్రగా దూకేయకూడదు. జాగ్రత్తగా ఆలోచించి, దేవుని స్తోత్రం, నెమ్మదిగా వెళ్ళాలి అందులో. కనుక సెలక్షన్ దగ్గర ఫెయిల్ అయితే లైఫ్ విల్ బి ఫెయిల్. సెలక్షన్ సరిగా లేకపోతే కుటుంబమే నాశనం అవుద్ది. జీవితంలో హ్యాపీనెస్ ఉండదు. దేన్నో చూసి ఎవరూ ప్రేమించకూడదు. దేన్నో చూసి ఎటు పరిగెత్తకూడదు. కేవలం క్యారెక్టర్నే చూడాలి. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సుబుద్ధి గల భార్య యెహోవా దానం. డబ్బులు ఇచ్చే పెళ్ళాలు మనుషులు దానాలు. దేవుని స్తోత్రం. డబ్బులు ఇచ్చేదాన్ని వెనుకోవచ్చు, డబ్బులున్న దాన్ని వెనుకోవచ్చు, కానీ సుబుద్ధి గల దాన్ని ఎన్నుకోవడం నీ వల్ల కాదు. దేవుడే దానికి దానం చేయాలి. గుణవతైన భార్య దొరుకుతాడు. అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవుని స్తోత్రం. నేను అంటున్నాను, ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే క్యారెక్టర్ గల చక్కటి ప్రతివ్రతల స్థానంలో నుంచి పాస్టములు కానీ విశ్వాసులు కానీ గుణవతులుగా మారవలసిన కాలం ఇది.
గుణవతికి ప్రతివతకు చాలా తేడా ఉంది. గుణవతి యొక్క లక్షణాలే వేరు. ప్రతివత అంటే తన శరీరాన్ని ఎవరిని ముట్టుకోనివ్వకుండా తన భార్యకు భర్తకు మాత్రమే సమర్పించుకున్న స్త్రీని ఏమంటారు? ప్రతివ్రత అంటారు. దేవుని స్తోత్రం. గుణవతి అట్ట కాదు, దానికన్నా మించిన గుణమది, దానికన్నా మించిన గొప్ప అట్రిబ్యూట్, గుణలక్షణం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది ప్రియులారా, యేసుక్రీస్తు పెళ్లి గురించి మనం అందరం చెప్పుకుంటున్న కాలం ఇది. ఆయన వస్తాడు, వెళ్ళిపోతాం, ఆయన మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి చాలా ఆశతో ఎదురు చూస్తున్న రోజులు ఇవే. ఇంతకాలము జరిగిన కాలం వేరే. నిజంగా మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో మన కళ్ళ ముందు నిజమయ్యే కాలం వచ్చింది ఇప్పుడు మనకి. మన కళ్ళ ముందు అది నిజంగా జరగబోతున్న సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రోజున మనం చూస్తే పెళ్లి అనేది ఎట్లాగా అనేది మనం గమనించినప్పుడు ఖచ్చితంగా పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు మనకు ఉన్నాయి. వాటిని బట్టే ఈ రోజున పెళ్లిని కూడా మనం నిశ్చయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, యూదుల యొక్క ఆచారమే నిజమైన వివాహపు ఆచారమైనది, లేక యూదుల యొక్క విధానమే నిజమైన దేవుని విధానమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు అర్థం చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఎక్కువ చెప్పను కానీ రెండు విషయాలు చెప్తా. ఒక స్త్రీ ఎలా పెళ్లి కుమార్తె అవుతుంది, ఒక సంఘము క్రీస్తుకు భార్య అవ్వడానికి ఎలా అవుతుంది, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఎవరికి వారే పెళ్లి కుమార్తె కాలేదు. నిన్ను ఎవరో ఒకడు ఎన్నుకోవాలి. ముందుగా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడాలి ఒక పురుషుడు. ఒక పురుషుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితేనే నీవు పెళ్లి కుమార్తె స్థానంలోకి వస్తావు. నిన్నెవరు పెళ్లి చేసుకోవడానికి ఎన్నుకోకుండా నువ్వు రోజు పెళ్లి గురించి కళ్ళగానే నువ్వు పెళ్లి కూతురు కాదు, నీ జీవితం అలాగే ఉంటుంది. కానీ ఈ రోజున మనం పెళ్లి కుమార్తె స్థానంలో ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే తనకు భారీగా పెళ్లి కుమార్తెగా ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడనే విషయం దేవుడి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎన్నుకున్నాడు అనే దానికి సూచనలు ఏమిటి, ఎన్నుకున్నాడని ఎట్లా తెలుస్తుంది మనకని చెప్పి చూస్తే కొన్ని విషయాలు చూద్దాం వాక్యంలోంచి ప్రియులారా. బైబిల్లో ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మీకు. ఇస్సాకు రెబ్కా పెళ్లి, రెండోది ఎస్తేరు అహష్వేరోషు పెళ్లి. ఈ రెండు పెళ్లిళ్ళ చిన్న ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఇక్కడ ఇస్సాకు వయసు వచ్చినప్పుడు అబ్రహాం అన్నాడు, నువ్వెక్కడి నుంచో తీసుకురావద్దు భార్యని, నా స్వజంలోంచి తీసుకురా అన్నాడు. ఈ మాట కూడా తప్పుగా అర్థం చేసుకొని ఎవరి క్యాస్ట్లో ఆడపిల్లి చేసుకునే రోజులు ఈ రోజున. క్యాస్ట్ అంటే కూడా ఏంటో తెలియని మూర్ఖులు పాస్టర్లు అయిపోయారు. అసలు క్యాస్టే లేదని బైబిల్ చెప్తుంటుంటే, స్వజనులు అంటే ఎవరంటే అబ్రహాము స్వజనులు ఎవరంటే దేవుడిని ఎరిగిన వాళ్ళు. అబ్రహాం అందులోంచి వచ్చాడు కాబట్టి ఆ రక్తంలోనికే వెళ్తున్నాడు మళ్ళా. కనుక మన రక్తం ఏంటో మనం గమనించాలి. ఇప్పుడు ముందు మన రక్తాన్ని బట్టి మనం ఎన్నుకోవాలి. రక్త సంబంధం అంటే నల్లోళ్ళు, పిల్లోళ్ళు, కుక్కోళ్ళు, కొల్లాబత్తులోళ్ళు, కొంగోళ్ళు కాదు. అది మన రక్తం కాదు, అది బీరకాయ పీసు కూడా కాదు. అది విశ్వాసమే నీటి రక్తమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. వాక్యమే క్రీస్తు రక్తం. ఒక వ్యక్తి క్రీస్తు రక్తములో కడగబడి ఆ రక్తము చేత నడిపించబడుతున్నప్పుడు అదే రక్తానికి చెందిన వ్యక్తిని మనం ఎన్నుకోవడం అనేది చాలా ధర్మమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వర్తమానంలో ఉన్నవాడు వర్తమానంలో చేసుకోవాలనే ఒక సిద్ధాంతం మనకు ఉంది. కానీ ఈ వర్తమానంలో ఉన్నవాడు ఒక ఆత్మ సంబంధం, కూడా శరీర సంబంధి. మరి వీళ్ళందరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఒకటి. రెండోది, దున్నపోతుకి ఎద్దుకి బండి కడితే ఎట్లా ఉంటుంది? ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు అట్లానే ఉన్నాయి. కరెక్టేనా? కాబట్టి ఎందుకంటే ఎన్నిక సరిగా లేక పెళ్ళిళ్ళు తారుమారు అవుతూ ఉన్న రోజుల్లో మనం ఉన్నాం ప్రియులారా.
కనుక మరి అబ్రహాం అన్నాడు, నా స్వజంలోంచే తీసుకురావాలి, ఈ కానాను దేశపు ఆచారాలు సరైనవి కావు. కాబట్టి కానాను దేశంలో ఉన్న ఏ ఒక్కరిని నా కుమారుని పెళ్లి చేయకూడదు. నమ్మకమైన దాసుడా ఎలియాజర్ ఇటురా నువ్వు అని చెప్పి తన తొడ కింద గ్లోరీ టు లార్డ్ హల్లెలూయా చేపెట్టి లేకపోతే ఆ విధంగా ప్రమాణం చేసుకుంటున్నాడు. నా కొడుక్కి పెళ్లి కుమార్తె నువ్వే తీసుకురావాలి, నీదే బాధ్యత అని దేవుడు అబ్రహాం ఎవరికి చెప్పాడు? ఎలియాజర్ కప్పు చెప్పాడు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఏది బాధ్యత? ఎవరికి? ఎలియాజర్కి చాలా బాధ్యత. కొంతమంది సంఘాల్లో కూడా పాస్టర్ గారు మీ ఇష్టమే, మీరు ఎవరు చూపి తాళ పెళ్లి చేసుకుంటా ఉంటారు. మరాతరం ఉంటుంది. కారణం చేసా చాలా జాగ్రత్తగా చూసే, లేకపోతే ఆడు రేపు పొద్దున ఏం జరిగినా తిట్టేది ఎవరిని ఫస్ట్ పాస్టర్ తిడతాడు. అందుకని మన భక్త ఎంత అద్భుతంగా చెప్పాడంటే, ఎవరి భార్యను ఆడి అనుకోండి అన్నాడు, ఎవరి భర్తను వాళ్ళే గుర్తించాలి అన్నాడు. నీ శరీరాన్ని స్త్రీ గుర్తించాలి, నీ ఎముకను పురుషుడా నువ్వు గుర్తించాలి. దేవుని స్తోత్రం కలుగును కాదు. నువ్వు అనుకున్నా ఎన్ని ఎముకలు అవ్వవు. ఐశ్వర్యరాన్ని చూసి ఎవరికైనా చేసుకోవాలని చెప్తుంది. నీకు అర్థమైందా? అది నీ ఎముకేట ఏమన్నది 3 మంది ఎముకది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇలా చెప్తానే అనుకోకండి. ఇలాంటి వాళ్ళు కొంతమంది స్త్రీలు ఉంటారే, 2 పురుషుల శరీరాల్లో 2 ఎముకల్లో ఉంటారు. వీళ్ళు ఆడితో ఇష్టం ఉంటారు, వీడితో కూడా ఇష్టంగా ఉంటారు. నాకు ఎలా సాధ్యమో నాకు తెలియదు. ఆ మర్మం గొప్పది. ఇవన్నీ తెరవబడిన ముద్రలు. దేవునికి స్తోత్రం కలుగుగా. ప్రవక్త 7 ముద్రలే తెరిచాడు, కానీ ప్రతి మర్మం 8వ ముద్ర. గ్లోరీ టు లార్డ్. కొంతమంది ప్రార్థన ఫోన్ చేస్తారు నాకు, ఏం చేస్తుంది పాస్టర్ గారండి, చాలా కష్టాలు ఉన్నాను చర్చి సేవ దాకా వచ్చి ఆగిపోయిందండి, దయచేసి ప్రార్థన చేయండి. అప్పుడు జాగ్రత్త కలిగిన ముద్ర పెట్టుకుంటాను. ఆ ముద్రలో కూడా అర్థమవుతుంది అనమాట. ప్రార్థనా సహాయం వెనకాల దాచబడిన మర్మం ఏమిటి మీకు అర్థమవుతుందా? ఇలాంటి ముద్రలు చాలా ఉంటాయి బైబిల్లో లేని ముద్రలో. పాస్టర్లే జాగ్రత్త వివేచనతో విప్పుకోవాలంటే మన సంఘంలో కూడా అర్థం కాని ముద్రలు ఉంటాయి సంఘాల్లో. మీకు అర్థమైందండి? ఈ ముద్రలు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసి ఆ ముద్రలో నా మర్మం తెలియకపోతే వాళ్ళు సంఘానికే టెండరెట్టేస్తారండి. మీకు అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి ప్రియులారా, కొన్ని మాటలు చెప్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఎలియాజర్ కూడా ఎంత చక్కటి నమ్మకస్తుడంటే, అబ్రాహాముకున్న పెద్ద దాసుడు, నమ్మకమైన పరిచారకుడు. నేను చెప్తున్నా, ప్రతి పెళ్లిలో ఒక మధ్యవర్తి లేకుండా పెళ్లి జరగదు అనే రోజులు గతించిపోయాయి. కరెక్టేనా? కానీ బైబిల్లో ఏ పెళ్లి జరిగినా దేర్ ఈజ్ ఎ మీడియేటర్. ఖచ్చితంగా మధ్యవర్తి ఉన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లిల్లో మధ్యవర్తులు లేరు. మధ్యవర్తి ఏది తెలుసా? ఆన్లైన్, వాట్సాప్ మధ్యవర్తి. మీకు అర్థమవుతుందండి? ఈ వాట్సాప్లు ఫేస్బుక్లో అయ్యే మధ్యవర్తులు కొన్ని పెళ్ళి అవుతున్నాయి. తర్వాత మరి ఏంటి అసలు ఏమీ లేకుండా పాస్టర్ ఎవడు అడిగితే పెళ్ళి అయిపోతుంది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి నా ప్రియ సోదరులారా, అదంతా అక్రమమైన విధానం అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈరోజు. అదంతా అక్రమమైన పద్ధతి, దేవుని విధానం అది కాదు. ఆదిలోనే దేవుడు ఒక మానవుడు అంటే జీవించేలా, పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేయాలో అన్నీ చెప్పేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పెళ్లి ప్రసంగం ఎప్పుడు చెప్పడం ముఖ్యమే, ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఎవరి గ్రీన్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్, ఏ ప్రవక్త వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని డీల్ చేయకుండా ఎవరు వెళ్ళరు ఇక్కడి నుంచి. అంత పెద్ద ప్రాబ్లం పెళ్లి, కుటుంబం. నీకు అర్థమైందా? కొన్నిసార్లు తలతిక్కలైపోయి మాకు తల మునకలైపోయి ఒక్కొక్క కుటుంబంలో ఎలాంటి తీర్పు తీర్చాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. తల ప్రాణం తోకొస్తున్నట్టు చూరా అలా అయిపోతుంటుంది మా పరిస్థితి. అలాంటి కఠినమైన జటిలమైన సమస్యలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ఈరోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా క్రమపరుచుకునే విధానం ఒకటి ఉంది మనకి. అది ఖచ్చితంగా మనం వాక్యమే దానికి ఆధారమై ఉంది.
దాన్ని బట్టి మనం సరి చేసుకోవాలి. సరే, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎలియాజరుని పంపి, లేక ఎలియాజరుకి ఒక ఆజ్ఞ ఇచ్చి ఈ బాధ్యత నీది నువ్వే తీసుకురావాలి అని పంపించాడు దేవుడు. ఎవరిని? ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కరెక్ట్గా అబ్రహాము యొక్క ఊరెళ్ళి వాళ్ళ చెల్లెలు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఆ ఊరిలో నిలబడి, ఎందుకు ఎవరో ఏంటో ఎలియాజరుకు కూడా తెలియదు. అబ్రహాం బయటకు వచ్చి చాలా కాలం అయిపోయింది. ఎలియాజరుకి తెలియదు అసలు వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. కాబట్టి అతను కూడా ఎవరిపై ఆధారపడుతున్నాడు? దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఇక్కడ నీళ్లు చేదుకోవడానికి ఈ సాయంకాల వేళ చాలా మంది కన్యకలు వస్తూ ఉన్నారు నాయన. గ్లోరీ, హల్లెలూయా. అయితే ఇందులో ఎవరు నా యొక్క యజమాని కుమారునికి భార్య అవుతుందో నాకు తెలియదు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక సూచన పెట్టుకుంటున్నాను. నేను ఏంటో సూచన అంటే, నేను నీళ్ళు అడుగుతాను, నువ్వు త్రాగు, నీ ఒంటలకు కూడా పోస్తానని ఏ చిన్నది అంటదో ఆమె నా యజమాని కుమారునికి భార్య అవుతుందని చెప్పి గ్రహించుకొని, లేక ఒక చక్కటి సూచన పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఒంటలు కూడా మోకరించి ప్రార్థన చేశాయి. ఒంటలు కూడా మోకరించాయి, అతను కూడా మోకరించాడు. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ ప్రార్థనలో శక్తి ఉందని నమ్ముతారా? కానీ ఈ రోజున ఎవరు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేయట్లే. 30 సంవత్సరాలకి కిందకు కూడా ప్రార్థన చేస్తారు. 10 మళ్ళీ ఏ గడవలు పడుకునే కాళ్ళు నొప్పులు చేతను ఎప్పుడని ఖచ్చితంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మోకాళ్ళపై ఉండి ప్రార్థన చేయటం. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే ముసలాళ్ళు అయిపోయి చేయలేకపోతున్నాం. అసలు ఒకసారి మోకరించానంటే మళ్ళీ కింద దిగేవాడు కాదు. నేను మోకరిస్తే మోకాళ్ళ మీద 2-3 గంటలు ప్రార్థన చేసిన మోకాళ్ళ మీద చేసేవాడు. ఆ దినాలు వేరే సంతోషం. ఆ యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంతో బాగా చేసుకునేవాడు. ఇంచుమించు 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను మోకాళ్ళు వేసే ప్రార్థన చేసుకునేవాడిని. కానీ ఇప్పుడు నాకు వీక్నెస్ వచ్చి బలహీన పడిపోయి కాళ్ళని నొప్పులు వచ్చి చాలా కష్టంగా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కింద కూర్చొని అలాగే ప్రార్థన చేస్తున్నా. ఒక్కోసారి మంచం మీద కూర్చొని కింద కూర్చోలేక అట్లాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సాయంత్రం మీద పడే చర్చలు ఇప్పుడు కిందే కూర్చొని ఉపవాస ప్రార్థన చేసుకుంటాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే మోకాళ్ళ ప్రార్థన చాలా గొప్పది, శక్తివంతమైంది. సరే, ఇలా ప్రార్థన చేసి ముగించడం లేదో ఒక చిన్నది నడుచుకుంటూ వస్తాం, కరువు పట్టుకొని మనందరూ తెలిసిన స్టోరీ ఇది. నిజంగా ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అక్కడికి పోయి రిబ్కాని, నువ్వు నీళ్ళకి వెళ్ళాల్సిన సమయం ఇదే. దేవుని స్తోత్రం. బహుశా నేను అనుకుంటున్నా కొంతమందిని అలాగే ఈరోజు ఈ కూటానికి దేవుడు ప్రేరేపించి నువ్వు వెళ్ళి నీళ్లు తోడుకోవాలి. ఈరోజు నీళ్ళు అంటే ఏదో కాదు, వాక్యమే. సంఘ శాఖలన్నీ నూతు దగ్గరకు వచ్చి వాక్యం తోడుకుంటున్న సమయాల్లో, హల్లెలూయా, సంఘ శాఖలన్నీ వాక్యం కోసం ఎదుగుతున్న సమయాల్లో ఒక చిన్నది వస్తూ ఉంది. అక్కడ ఒక మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక సూచనతో వచ్చాడు ఆయన. ఇదే దూత, గ్లోరీ. అబ్రహాం చెప్పాడుగా, లేదు లేదు లేదు, నువ్వేమి వెనక్కి జారకు, భయపడకు, దేవుడే తన దూతల్ని కూడా పంపిస్తాడు, వెళ్ళాడు. ఆ దూతే మార్గం చూపాడు. ఆ దూతే రిబ్కా దగ్గరికి పోయి, ఇదే సమయం నువ్వు వెళ్ళు, త్వరగా వెళ్ళి నీళ్ళు చేతుకు రమ్మని నీళ్ల కోసం తొందర చేసినప్పుడు రిబ్కా నడుచుకుంటూ వచ్చింది కడవ పట్టుకొని. దేవుని స్తోత్రం. ఆమె నూతిలోకి దిగి నీళ్లు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత అంటున్నాడు ఏమని, అమ్మ కాస్త దాహానికి ఇస్తావా? అయ్యా, నీకే ఇవ్వడం ఏంటి, నీ వంటలు కూడా పోస్తానయ్యా. వెంటనే అక్కడే ఎగిరి గంతులేసేసి, దేవునికి స్తోత్రం, దేవుడు నా కార్యం సమరం చేశాడు అనలేదు. ఎవరు అనలే. ఇది నిజమా కాదని మళ్ళీ ఇంకా పరీక్షించాడు. 10 ఒంటెల నీళ్ళే తాగే నీళ్లను ఆమె చేది పోసింది. ఎంతో చక్కగా బావిలోకి దిగి నీళ్లు పట్టి రావడం. పిల్లల 10 ఒంటెలకు పెట్టిందంటే ఇంచుమించు ఒక 100 బిందులు వేసి ఉంటుంది, 60-70 బిందులు వేసి ఉంటుంది. అంత కష్టపడిన వ్యక్తి. దేవుని స్తోత్రం. స్త్రీకి సహనం ముఖ్యం, స్త్రీకి పరిచర్య ధర్మం ముఖ్యం,
స్త్రీలు వంటగదుల్లో ఉండడం ముఖ్యం. నమ్ముతారు ఈ మాట? ఇలా చెప్తుంటే ఈ రోజుల్లో చాలామంది ఎగతాళి చేసి ఎవరి పాస్టర్ మేము 33% ఇస్తున్నాం, 40 చేద్దామని చూస్తున్నాం. దీన్ని ఆడవాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్లు, ఎమ్మెల్యే ఎంపీ సీట్లు, ఉద్యోగాల్లో సీట్లు ఇవన్నీ ఇద్దాం అనుకుంటుంటే ఈడెవరి ఇలా మాట్లాడుతాడా అని అనుకుంటారేమో. బైబిల్ మించి మేము మాట్లాడలేము. బైబిల్ అదే చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆడవాళ్ళు మగవాళ్ళకి రాణుల్లో ఉండకూడదు, కానీ వంటగదుల్లో రాణుల్లో ఉండాలి. దేవుని స్తోత్రం. భర్తకి మంచి మంచి వంటలు చేసి పెట్టడానికి నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పరిస్థితి. బ్యాంకుల దగ్గర నుంచి తిప్పుకుంటే ఉద్యోగాలకు వెళ్ళడం కాదు. కోపం తెచ్చుకోకుండా మీద. ఐఎమ్ సారీ. చాలా ఎక్కువ చదివేసినప్పుడు పడి ముందుంటారు. ఏం చేయమంటారు? ఇప్పుడు పక్కనెట్టేసే మొత్తం నీ భర్త ఏం చెప్తే చెయ్యి. పెళ్ళైన తర్వాత నీ భర్త ఇష్టమే తప్ప నీ ఇష్టమేగా ఉండదు. ముందు అడుగుతారు, మా అమ్మాయి ఉద్యోగం చేస్తారు, ఇష్టమేనా? వీడు దూడ, డబ్బు కప్పుకుపోయిన దూడీడు ఏం చేస్తాడు మరి? సరే ఇష్టమండి, మరి ఏం చేస్తాడండి? మరి ఇద్దరు పని చేసుకుంటే బాగుంటుంది కదండి. ఇద్దరు కాదు కదా, ముగ్గురు చేసుకుంటే బాగోదు మీకు. దేవుడి మీద విశ్వాసం ఉంటే ఒక్కడు చేసిన పనిని దేవుడు దీవిస్తాడు. దేవుడు వాక్యం ఏం చెప్పాడో ఆ వాక్య ప్రకారం నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నీ యొక్క చిన్న రాబడిని 5 రొట్టెలు 2 చేపల వల్లే చేయకపోతే యేసుక్రీస్తు దేవుడే కాదు. ఈ రోజున ఆయన వాక్యంలో చెప్పాడు కాబట్టి దాన్ని కట్టుబడి ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు ఏమి వీధులెక్కి రోడ్లెక్కి చేయక్కర్లా. మగాళ్ళ మధ్య పనిచేసేటువంటి ఆడవాళ్ళు ఎంతమంది నమ్మకంగా ఉన్నారు ఈ రోజున? ఎంతమంది నమ్మకంగా ఉన్నారు ఈ రోజున? రోజు శోధనేగా, రోజు తలంపుల్లో పాడవడమేగా, రోజు చెడిపోవడమే కదా. ఎంత భయంకరమైన పరిస్థితి మీరు గమనించండి. అందుకే ఇలాంటి కలుషితమైపోయిన కల్చర్లోకి వెళ్ళడం కన్నా ఇంటిల్లో వంటగదుల్లో ఉండి చక్కగా భర్తలను గౌరవించి జీవిస్తే సరిపోతా స్త్రీకి. అందుకే రిబ్కా చాలా మంచి పరిచయం చేసే ఒక కన్యక. చక్కగా మాటలు వాడాడు అక్కడ. ఎవరు? ఎలియాజరు. ఈమె చక్కనిది. దేవుని స్తోత్రం. అక్కడ మంచి మాట వాడాడు. ఏమని? ఎవరు ఏ పురుషుడు ఎప్పుడు ఈమెను ఎరగలేదు లేక కూడలేదు అన్నాడు. కరెక్టేనా? అవును. పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ముఖ్యమా కాదా? మాట్లాడండి. ఎక్కడికి చెప్పాలి నాకు? పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికి క్యారెక్టర్ ముఖ్యమా? ముఖ్యమేనా? ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఎవరికైనా క్యారెక్టర్ అవసరమా? అవసరమే. క్యారెక్టర్ బాగున్న వాళ్ళే పెళ్లిలోకి రావాలి తప్ప క్యారెక్టర్ లేని వాళ్ళు పెళ్లిలోకి వచ్చి నంగరాశిల్లాగా యాక్షన్లో చేయకూడదు. దేవుని స్తోత్రం. అబద్ధాలు ఆడకూడదు. యథార్థంగా మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నీ ముందుకు వెళ్ళిపోతాను. పిల్లలు గమనించండి. అప్పుడు ఎలియాజరు వచ్చాడు. అమ్మా నువ్వెవరు? చేతికి కడియాలు పెట్టాడు, అయిపోయాడు, నీ పెట్టాడు, నేను చేసే వస్తువులు ఇచ్చాడు, తీసుకెళ్ళని తింటావు. ఎవరు మీ ఇంటి? ఎవరమ్మా నువ్వు? ఎవరు కుమార్తెవు నువ్వు అని చెప్పి అడిగి సరిగ్గా ఇంటికి వెళ్ళాడు. కరెక్ట్గా వాళ్ళు అబ్రహాం యొక్క బంధువులై ఉన్నారు. కానీ అంతకు ముందు ఎలియాజరుగా సంగతి తెలియదు. దేవుని స్తోత్రం. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు యథార్థంగా పెళ్లి చేసుకోవాలని ఆశపడు, దేవుని చిత్తమును చేయాలని ఆశపడు, అలాగే దేవుడు నడిపిస్తాడు. అవసరం ఆడపిల్లల దగ్గరికి మగవాళ్ళనే తీసుకొస్తాడు నడిపించుకొని. చేస్తాడా చేయడా దేవుడు? రూతు యథార్థమైన సమర్పణ చేసుకొని వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు రూతుని? దేవుడు అక్షరాల బోయజ్ పొలంలో తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? అతడు కాబోతున్న యజమాని. గ్లోరీ టు లార్డ్. అలాగే ఈ రోజున దేవుని మీద ఆనుకొని దేవుని కొరకే జీవించాలనే, దేవుని చిత్తమునే చేసుకోవాలని ఆశపడే ఏ ఒక్కరికైనా, అంటే మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా కూడా నిశ్చయముగా దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. అక్కడ నడిపిస్తాడు నిన్ను. ఆ కార్యం దేవుడు చేస్తాడు. కనుక రిబ్కా, ఈనాడు బైబిల్లోనే రిబ్కా ఇస్సాకుల జంట ఒక మాదిరికరమైన జంట. అబ్రాహామును కూడా ప్రార్థన చేసినప్పుడు అబ్రాహామును దీవించినట్టుగా దీవించడాన్ని అనకూడదు మనం. కారణం ఏంటంటే అబ్రాహాము దాసి ఉంది. దేవుని స్తోత్రం. యాకోబును దీవించమనకూడదు. 4 ఉన్నారు ఆయనకి. దేవుని స్తోత్రం. యోసేపులాగా చెప్పాలి, అకుల పిస్కల్లా చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇస్సాకు రిబ్కాల వలె చెప్పాలి.
ఎందుకంటే వాళ్ళు మాదిరికరమైన జంట వారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? ఎలియా చెప్పేటప్పటికి మరి వాళ్ళందరూ విన్నారు. చాలామంది ఏం చూస్తారంటే, ఆ అమ్మా నాన్నలు అందరూ ఏం చూస్తారంటే, అబ్బాయికి ఎంత ఉంది, ఎలాంటి ఇల్లు ఉంది. ఈ రోజున కొంతమంది ఏమంటారు తెలుసా, సొంత ఇల్లు లేదు బాబా మా అమ్మాయినేమో. మరి అమ్మా అద్దిల్లు ఉంటే అమ్మా, చాలామంది అద్దిల్లో ఉండి బతకలేదా? ఏంటో మనిషి ఒకలా తయారయ్యారు ఈ రోజున. ఇవన్నీ వర్తమానంలో దూరమైన విషయాలు ఇవన్నీ. ఓకే, నేనేం చెప్తున్నాను గమనించండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఆలోచించారు. అబ్రాహాము చాలా ధనవంతుడు, ఎన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు? ఎలియా చెప్పేటప్పటికి చుట్టుపక్కల అమ్మలక్కలు అందరూ వీళ్ళందరూ వచ్చి, అమ్మ చాలా ఆశ్చర్యపోయి, చాలా ధనవంతుడు అది ఇది సంతోషపడ్డారు. రిబ్కా అది ఏమీ చూడలేదు, కానీ ఇస్సాకును చూస్తూ ఉంది. ఇస్సాకు గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే తనకు కాబోయే భర్త ఇస్సాకే. ఇస్సాకు ఎందులో కనబడుతున్నాడు? ఎలియాజరు మాటల్లో కనబడుతున్నాడు. ఇస్సాకు ఎందులో కనబడుతున్నాడు? తాను పంపిన వస్తువుల్లో కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనబడేటప్పటికి షీ డిసైడెడ్, షీ టుక్ ఏ డెసిషన్. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఎస్, ఏది ఏమైనా అతనికి నేను భార్యనవుతాను. ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరి యొక్క వర్తమానం ద్వారా? ఎవరి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా? ఎలియాజరు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఆమె చక్కగా ఒక చక్కటి ఆ భార్యగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంది. అందుకే పెళ్లిలో మధ్యవర్తి లేకుండా పెళ్ళవదు. మధ్యవర్తి లేకుండా జరిగిన పెళ్లి సరైన పెళ్లి. అట్లీస్ట్ తల్లిదండ్రులైన మధ్యవర్తులు ఉండాలి. వారి వివాహం కాకముందు కనీసం ఆ పక్క ఈ పక్క తల్లిదండ్రులు ఇష్టంగా మాట్లాడుకోవాలి, ఇష్టంగా. అప్పుడు మాత్రమే పెళ్లి. మధ్యవర్తి లేకుండా పెళ్ళి అవ్వదు. వింటున్నారా? హల్లెలూయా. మధ్యవర్తి లేకుండా పెళ్ళి అవ్వదంటే ఈ రోజుల్లో చాలా మంది బ్రోకర్లు ఉన్నారు. మ్యారేజ్ లైన్స్, మ్యారేజ్ బ్యూరోలు లైన్స్ పెట్టేసి వాళ్ళ బాధ ఏంటంటే దట్ ఈస్ ఆల్సో వన్ సైడ్ బిజినెస్. అంతే. ప్రధానానికి వెళ్ళినప్పుడు అడ్వాన్స్. వింటున్నారా? నిశ్చితార్థం రోజు ఈ బ్రోకర్కి ఏమి ఇచ్చేయాలి? అడ్వాన్స్ ఇచ్చేయాలి. అది అయిపోతుంది పెళ్లికి ముందు. పెళ్లి రోజు పెళ్ళి కావకముందే మిగతా అసలు అమౌంట్ కూడా ఇచ్చేయాలి. అది పెళ్లి రోజులు. అది కొంతమంది వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. మనం ఏం చేయలేమండి. బతకడానికి 3 మార్గాలు. బతకడం కూడా అనుకుంది. ఎలా బతుకుతున్నారు వాళ్ళ ఇష్టం, అది మనకు వద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మధ్యవర్తి లేకుండా పెళ్ళి అవ్వదు. కరెక్టేనా? రెండో పెళ్ళిలోకి రండి. కనుక చూడండి, ఈ రోజున మధ్యవర్తి తీసుకొచ్చిన వస్తువులు, ఆమెకి పెళ్లికి అలంకారం ఏమీ లేదు. మధ్యవర్తి ఏం పట్టుకొచ్చి ఇచ్చాడు అవే పెట్టుకొని ఆ బట్టలతోనే, చెప్పండి, ఆ బట్టలతోనే ఇస్సాకును కలుసుకోవడం వెళ్ళిపోయింది ఆమె. హల్లెలూయా. చూసారు? మీకు అర్థమవుతుందా? కనుక మధ్యవర్తి లేకుండా పెళ్లి లేదు. మధ్యవర్తి తెచ్చిందే ఆమె అలంకారం. ఆ అలంకారం అదే దాన్నే పట్టుకొని వెళ్ళిపోయింది అక్కడికి. రెండో చూస్తాం, రెండో పెళ్లి అహష్వేరోషు ఎస్తేరు. కరెక్టేనా? ఆ అహష్వేరోషు ఎస్తేరు గురించి మనం ఆలోచిస్తే, ఎస్తేరు కూడా ఒక అన్య స్త్రీ. అహష్వేరోషు యొక్క వంశం వేరే, ఎస్తేరు యొక్క వంశం వేరే. అదంతా ఎలా జరిగిందో మనకు తెలుసు. ఏమి చెప్తే మూడు టైం వద్దులండి, ఆయన చెప్పదలుచుకోలేదు. చిన్న పాయింట్ చెప్పడానికి ఏమి చెప్తున్నా. నా యొక్క ఈ ప్రసంగం అంతట్లో ఒక చిన్న సమస్య, చిన్న అంశం ఏంటంటే, వితౌట్ హ్యావింగ్ ఏ మీడియేటర్, ఒక మధ్యవర్తి అంటూ లేకుండా పెళ్లి జరగదు. ఇదే గమనించాలి మనం. ఓకే, మధ్యవర్తి లేకుండా పెళ్లి లేదు మనకి అసలు. కనుక దేవుడి పెళ్లిలో కూడా మధ్యవర్తులు ఉంటారా? 100% ఖచ్చితంగా ఉండి తీరాలి. మధ్యవర్తి ఎవరో గమనించకుండా మధ్యవాడు ఎవడో ఏదో ఇంకోటి కన్నయ్య గారు చెప్తే ఆ మాటలు విన్నామని నాశనం అయిపోతాం మనం. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏగే ఉన్నాడు. ఎవరండి? అహష్వేరోషు ఎవరో ఎస్తేరు ఎప్పుడు చూడలే. కేవలం ఎక్కడ ఉందంటే ఆమె స్త్రీలు సిద్ధపరచబడి ఒక చక్కటి అంతఃపురములో ఒక స్థానంలో ఉంది. ఆమె ఒక స్థలంలో ఉంది. రాజుగారు ఇచ్చేశాడు మొత్తం. ఎవరికి? ఏగేకి ఇచ్చాడు. ఏగే, నువ్వు ఎలా అలంకరిస్తావు అలంకరించు.
నా టేస్ట్ ఇది అని చెప్పి ఆ టేస్ట్ ప్రకారంగా మరి అలంకారాలన్నీ కావలసినవన్నీ ఇచ్చాడు. 6 రోజులే 6 నెలలేమో సుగంధ ద్రవ్యాలు, సుగంధ తైలాలతో స్నానం. మిగతా 6 నెలలు ఏంటంటే మరి పరిమళ తైలాలతో మరి చేసుకోవాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఒకవేళ శరీరాన్ని కోసిన కూడా అదే వాసన వచ్చేది. ఇక అంతలాగా సుగంధ ద్రవ్యాలతో నిండిపోతున్నారు ఆడపిల్లలందరూ కూడా, కన్యకలందరూ తయారవుతున్నారు. హేగే మనసులో ఒకటి ఉంది, ప్రతి స్త్రీని ప్రతి కన్యకను చక్కగా తయారు చేస్తున్నాడు. ఎవరికి తగినట్టుగా. ఎందుకు రాజుకు భార్య అవ్వాలి మనం, దేవుని స్తోత్రం. మన సంఘంలో పాస్టర్ కాదు మన భార్య అయ్యేది, లేదా పెద్దయ్య గారికి చెన్నయ్య గారికి కాదు మన భార్య. మనకు ఒక తండ్రి ఉన్నాడు, లేక మనకు వరుడు ఉన్నాడు, ఆయనకు భార్య ఇవ్వడానికి సిద్ధపరచడం మనం. ఈ రోజున చాలా మంది సంఘాన్ని సిద్ధపరచడానికి వారి దగ్గర అసలు మెటీరియలే లేకుండా ఉంది. వారి దగ్గర ఏం సిద్ధపరుస్తారు? సొంత మానవులతో సిద్ధపరుస్తున్నారు. అందుకే చాలా సంఘాలు తోసివేయబడతాయి రేపొద్దుట. చాలా జాగ్రత్త పడాలి ఈ విషయంలో. అందుకే 2 మాటలు చెప్తా ఈ విషయంలో. చూడండి, ఏం చేస్తున్నాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు వస్తుంది. వంతు వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? అలంకరిస్తూ ఉన్నాడు. ఎలా అలంకరిస్తున్నాడు? రాజుగారు ఇచ్చిన వస్తువులు రాజుగారికి నచ్చినట్టు అలంకరిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? నచ్చినట్టు అలంకరిస్తున్నాడు. నచ్చినట్టు అలంకరిస్తుంటే ఈ అమ్మలక్కలకు నచ్చట్లే. అబ్బా చెప్పులే అండి ఎంత పంచుకుంటే అలా కూరుతుంది, ఎటుకి మొత్తంలో ఉంటే రేసం ఉంటుందా? ఎత్తుకుండా నడిచేటప్పుడు తోలుతున్నట్టు నడాలి. ఇలా నడిస్తే ఎలాగా? ఎంత లూజు బట్టల, టైట్ బట్టలు వేసుకోవాలి, బయటికి అన్నీ కనబడేటట్టు ఉండాలి. తలలా దూవుతున్నావేంటి? ఇలా దూకూడదు, దివ్యమంటే కోతిలా నా ముఖం కనిపించాలి అని చెప్పి రకరకాల ఎగస్ట్రాలు చేసి, ఏంటి ఇంత చిన్న చిన్న పెట్టో కొంచెం కనబడద్దా అని చెప్పి కొంచెం పెద్ద ఎట్టుకొని ఇలాగ ఎవరికి నచ్చినట్టు అలాగా క్రిస్మస్ ఒకడు, ఏసు ఒకడు, శ్రమకాలం ఒకడు, ఇలాగ లేనిపోని అన్ని అలంకరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోదామని చూస్తున్నారు చాలా మంది. పెళ్లికి కావలసిన వారులారా, పెళ్ళి అయిపోయి 60 సంవత్సరాలు అంటే నాకు వయసు అయిపోయి 60 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా కన్యకనే ఆయన దృష్టిలో. మీరందరూ కన్యకలే. ఇతరేసి ముగ్గురేసి పిల్లల కన్నా మీరు అందరూ కన్యకలే. ఒక వరుడు మనం పెళ్లి చేసుకోబోతా ఉన్నాడు. దాని గురించి మనం సిద్ధపడుతున్నాం ఈరోజు. కనుక ఎలా సిద్ధపడుతున్నామో చాలా అవసరం మనకి. గ్లోరీ. ఏం చెప్తున్నాను చూడండి. అప్పుడు హేగ అలంకరిస్తుంటే ఇలా ఎగస్ట్రాలన్నీ కోరుకొని వెళ్ళారు వీళ్ళందరూ కూడా. సరేనా? ఒక్కొక్కరు ఒక్కోలాగా వెళ్తున్నారు. ఎవరు కూడా రాజుగారికి నచ్చట్లేదు. నచ్చని వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడ పోతున్నారు? ఇంకో వేరొక అంతఃపురంలోకి వెళ్ళిపోతున్నారు. ఉపపత్తులు ఉండేటువంటి స్థలంలోకి పోతా ఉన్నారు. సరిగ్గా ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చేటప్పటికి ఏం జరిగింది? హేగే ఎస్తేరు కూడా చక్కగా అలంకరించాడు. అలంకరించేటప్పటికి లోరి ఎస్తేరు అహష్వేరోషుకి భార్య అవ్వడానికి ఆమె ఒకటే అనుకుంది. ఆయన ఎలా ఉంటాడో ఏంటో నాకు తెలియదు. ఈ హేగే ఆయన దాసుడు కాబట్టి అతను ఏం చెప్తాడో అది చేస్తాను నేను. ఎలా అలంకరిస్తాడో పోతాను నేను. నేను ఏమీ కోరుకోను అనుకుంది. ఆ రోజు హేగే ఎట్లా అలంకరించాడో సేమ్ అలాగే వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. ఇంకేమీ కోరుకోలే. హేగే అలంకారము తప్ప మరి దేనిని ఆమె ఆశించలేదు, కోరుకోలేదు. ఇక గ్లోరీ టు లార్డ్. ఎప్పుడైతే అలాగే వెళ్ళిందో రాజుగారి దగ్గరికి, వెంటనే ఆమె స్వీకరించబడింది. ఆమెను చూడగానే గ్లోరీ, ఆమెను చూడగానే రాజుగారికి తన టేస్ట్ అంతా ఆమెలో కనిపించింది. ఎలా ఉండాలనుకున్నాడు ఒక కన్యక, అదే రీతిగా ఉంది. పిల్లలు అది ముఖ్యం. అక్కడ
ఆ యొక్క గ్లోరీ చెప్పండి, ఆ యొక్క ఘనత ఎవరిది? ఏగేదై ఉన్నది. గ్లోరీ టు లార్డ్. ఈయనంటున్న ఆ రోజు ఎలియాజరులో ఉన్న అదే దేవుడు ఎస్తేర్ని అక్కడ ఆశీర్వాదం తీసుకెళ్ళడానికి ఆ దేవుడే హేగేలో ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. కాబట్టి నేను చెప్తున్నాను ఈ రోజున నా సోదరి సోదరులారా, వారు మధ్యవర్తుల మాట విన్నారు కాబట్టి, వారు మధ్యవర్తుల మాట విన్నారు కాబట్టి వారు ఒక స్థానంలోకి రాగలిగారు. వివాహం అనేది ఏం చేస్తుందో తెలుసా? నీ స్థానాన్ని మార్చేస్తుంది. కడు పేదరాలు ధనవంతురాలు అయిపోద్ది. కడు పేదరాలు పెద్ద ప్రెసిడెంట్ భార్య అయిపోద్ది. పెళ్లి అనేది ఒక స్థానాన్ని మార్చేస్తుంది నీకు. బోయాజు దిక్కుమాలింది, క్షమించాలి, రూతు దిక్కుమాలిన స్థితి. కానీ పెద్ద లోన్ లాంటి యొక్క భార్య అవడమే కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చింది. ఎవరి మాట వినడం వల్ల? నయోమి మాట వినడం వల్ల. ఎస్తేరు పరాయి స్త్రీ, దాస్యంలో ఉన్న స్త్రీ. ఆ దేశంలో యూదులు దాసులు. ఆ దాస్యంలో ఉన్న స్త్రీ ఎక్కడ పోయింది ఈ రోజున? ఆ దేశానికే, ఆ మాదీయుల దేశానికే రెండో వ్యక్తిగా అయిపోయింది అక్కడ. ఫస్ట్ ఉమెన్. ఎంత అద్భుతమైన పరిస్థితి మీరు గమనించండి. ఈరోజు వివాహం నీ స్థానాన్ని మారుస్తుంది. అందుకే అంటున్నా, యేసు ప్రభుతో నీ పెళ్లి నీ స్థానాన్ని దేవుడిగా చేస్తుంది. హల్లెలూయా. సామాన్యమైన విషయం కాదు ఇది. సంఘాలారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులారా. పెళ్ళంటే పై పైన యేసు ప్రభు వచ్చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారేమో. కాదే కాదు, అలంకారం కావాలిగా నీకు. అలంకారం అంటే నువ్వు పెట్టుకునే లోలక్కలో, నువ్వు పెట్టుకునే స్టార్లో, నువ్వు పెట్టుకునే ముక్కు పొడకలో, నీ గాజులు, అది కాదు ఇక్కడ అలంకారం. హృదయంలో అక్షయమైన అలంకారం ఉండాలి. దేవుడిచ్చాడు అలంకారం. ఇప్పుడు చదువుకుందాం మనం దాని ప్రియులారా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తానే సిద్ధపరచుకుంటుంది. ఈరోజు మీరు గమనించాలి. ఈ రోజున ప్రియులారా, ఇది ఖచ్చితమైన సమయం. ఆ వాక్యం నెరవేర్చబడే సమయం. మేమైతే వాక్యాన్ని చదివి వాక్యాన్ని గ్రహించి చెప్పేది ఏంటంటే, పెళ్లి అయిపోయింది ఈ రోజున. చాలా మంది ఇక్కడ పెళ్లి అయిపోయిన కూర్చున్నారు. నమ్మగలిగితే నమ్మండి, లేకపోతే లేదు. వాక్యం చదవండి, బైబిల్ చదవండి. ఎలా అంటే ఈ రోజున క్రీస్తుతో వివాహం అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కొంతమంది. చాలా మందికి ఇంకా పెళ్లి అవ్వలేదు, కానీ పెళ్లి అయిపోయిన కొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఎందుకంటే పెళ్లి వస్త్రాలు వారికి వచ్చాయి. ఇప్పుడు చూడండి, రెండు మాటలు చెప్తారు ఇక్కడ. మధ్యవర్తి ఎప్పుడు పరిశుద్ధాత్మే అంటున్నారా? హల్లెలూయా. మధ్యవర్తి ఎప్పుడు ఎవరండి? క్రీస్తుకి. ఇప్పుడు చూడండి, ఐశ్వర్యవసు ఎస్తేరు ఒక మాదిరి, ఇస్సాకు రిబ్కా ఒక మాదిరి. గట్టిగా చెప్తా, ఆదమవ్వ ఒక మాదిరి. నువ్వు క్రీస్తు నిజ స్వరూపం. నీవు భార్య, ఆయన భర్త. దిస్ ఇస్ రియల్. ఈ గొప్ప రియాలిటీకి ముందే దేవుడు కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అలంకారాలు ఉదాహరణ ఉన్నాయి, మధ్యవర్తి ఉదాహరణ ఉన్నాడు. ఈ ఉదాహరణలన్నీ చూపుకుంటూ వచ్చాడు బైబిల్లో. అక్షరాల అవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇస్సాకు యేసుక్రీస్తు కాదు, ఆదాము యేసుక్రీస్తు కాదు, మాదిరి మాత్రమే. ఈ రోజున యేసుక్రీస్తు నిజమైన యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. ఆయన భార్య కూడా ఆయనలో భాగమైంది. ఈరోజు దేవుని స్తోత్రం. ఎలా ఆయన భాగమవుతున్నా మనం ఇదేనా అన్న. ఇక్కడ రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చిన్న మాటలు కొత్తగా వినేవాళ్ళకి తెలుసుకోండి విషయాన్ని. ఎందుకంటే వివాహం కోసం అందరం చూస్తున్నాం. కరెక్టేనా? యేసు ప్రభుతో వివాహం అవుతుంది అని చెప్తే పౌలు కూడా దానికోసం మాట్లాడాడు. ఏమని? నేను క్రీస్తుని గురించి, సంఘము గురించి మాట్లాడుతున్నా. అదే నిజమైన కుటుంబం. దట్ ఈస్ ద రియల్ ఫ్యామిలీ. ఆయన పురుషుడు, నువ్వు స్త్రీవి. మనమందరం స్త్రీ స్థానంలో ఉన్నాం ఈరోజు. కరెక్టేనా? పురుషుడు స్త్రీలు అందరము కలిసి మనం ఎక్కడున్నాం? స్త్రీ స్థానంలో ఉన్నాం. మీరు గమనించండి, ఒకరోజు మనం
మహిమలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుష భేదమే ఉండదు. అక్కడ స్త్రీ అని ఉండదు, పురుషుడని భేదం ఉండదు. స్త్రీ పురుషుల యొక్క భేదాలు దేని బట్టి అంటే మనలో ఉన్న కామ గ్రంథులను బట్టే. ఆ కామ గ్రంథులు తీసేస్తాడు దేవుడు మొత్తం. అక్కడ మార్పు చెందిన శరీరంతో అక్కడికి వెళ్తాం మనం. అక్కడ స్త్రీ అని పురుషుడని లేదు. అందుకే పునరుత్థానంలో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, అక్కడ స్త్రీ పురుషులు ఉండరు, పెళ్లికి ఇచ్చుకోరు, పెళ్లి చేసుకోరు, దేవదూతల్లా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి పెళ్లి చేసుకుందామని ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఇక్కడ చేసుకునే సరిపోక అక్కడ కూడా ఇల్లు మొక్కలు తందామని చూసే వాళ్ళు ఉంటారు. అలాంటి విందులు ఏముండవు అక్కడ. ఆయన పెట్టే విందు చాలా బాగుంటుంది. ఆయనతో మనం ఉండడం చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున ఎక్కడ పెళ్ళైనా సరే చికెను మటన్ పెట్టినట్టు గ్లోరీ టు లార్డ్ పరలోకంలో పెళ్లి విందులో కూడా చికెను మటన్ ఎడతారంటే నేను నమ్మను. ఆదమములు పాపంలో పడేదాకా చికెను మటన్ తినలేదండి. నమ్ముతున్నారా? నమ్ముతున్నారు అందరూ? చికెను మటన్ ఎప్పుడు కూడా వారు ఏదైనా తోటలో తినలే, ఏ దేన్ని చంపలే, ఏ మేకను గొర్రెను కొయ్యలే, ఏ పిట్టలను కొట్టుకొని తినలే. ఏమీ లేదు వారికి. చక్కగా పళ్ళు ఫలాలతో తిన్నారు, సంతోషంగా ఉన్నారు. అసలు దేవుని రాజ్యంలోకి వెళ్తే ఆకలేంటి, బొవ్వలేంటి? పరిశుద్ధాత్మే. అన్నము పానము అంతా పరిశుద్ధాత్మే. అందుకనే దేవుని రాజ్యం అంటే భోజనము పానమును కాదు. కానీ హల్లెలూయా. వైఎస్ఆర్సీపీలో డబ్బులు ఇస్తున్నారంటే, ఒక పూట భోజనం పెడతారంటే అర్జెంటుగా అందరూ వెళ్ళిపోయి భోజనానికి వెళ్ళిపోతారు. పాజిటివ్ బ్యాగులు తగిలించుకొని వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూస్తుంటారు. అలా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అక్కడికి వెళ్ళిపోతారు. ఇంతగా ఏ పార్టీ వెళ్దాం? మీకు అర్థమవుతుందా? అదే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. డబ్బులు సంపాదించుకోవడం పని. ఇలాంటి వాళ్ళంతా పరలోకంలో ఉంటారని ఏం ఆశపడకండి. సమస్య లేదు, ఉండరు, డౌట్ లేదు. పొద్దున ఒక ఆయన ఫోన్ చేసాడు, అప్పు నా డబ్బులు తీసుకొని మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తానని అటుకెళ్ళి అన్నాడు. నోరు మూసి కూర్చో, అసలు ఇచ్చుకోక ఏంటంటే మళ్ళీ డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే పడికలు ఇచ్చేస్తాడంట. ఎందుకంటే నాకు వద్దండి డబ్బులు అన్నాడు. వద్దమ్మ మౌనం కూర్చో, నాకు వద్దని చెప్పు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే పడికలు ఇచ్చుకుంటుండేటాడు. ఆయన ఇచ్చుకుంటాడా? ఇచ్చుకోడు. ఇవన్నీ కూడా పిచ్చి పనులు. చూడండి, సామాన్యులు చెప్తారండి ఈ విషయం. ఎవరో కనీసం సామాన్యుడు మాట్లాడతాడు, ఓటు కమ్ముకోవడం తప్పు, ఏ పార్టీ ఇచ్చిన డబ్బులు తీసుకోకూడదు అని చెప్తాడు. సామాన్యుడు, క్రైస్తవుడు కూడా కానోడు చెప్తాడు. పరకాల ప్రభాకర్ రావు అని నిర్మలా సీతారామన్ యొక్క, అంటే మన ఆర్థిక మంత్రి, మన దేశ ఆర్థిక మంత్రి యొక్క భర్త, అతను అంటున్నాడు, ఎవడన్నా డబ్బులు ఇస్తాడని తలుపు కొడితే లాగిపెట్టి గోమ మీద కొట్టి, ఎరా ఓటు కమ్ముకోమంటావా అని అడగండి అన్నాడు. పాస్టర్లకు ఆ బుద్ధి కూడా, ఆ జ్ఞానం కూడా లేదా? ఎంత దరిద్రం వండిది, ఎంత సిగ్గిడిచారండి వాళ్ళు, దిగజారిపోయారండి వాళ్ళు, ఎంత అసహ్యమైపోరండి ఇది. మీరు గమనించండి ప్రియులారా, నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడిని ఈ చర్చలో రమ్మడం కానీ, వచ్చి మాట్లాడడం కానీ, ఎవరితో డబ్బులు ఇచ్చుకోవడం కానీ, ఎవరికన్నా చెయ్యెత్తి దండం పెట్టడం కానీ నా జీవితంలో తెలియదు ఎంతవరకు. 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. ప్రతి ఎన్నికలకి ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తుంటారు అక్కడికి. చివరికి బయట ఉండే ప్రార్థించి పంపించేస్తుంటాను అండి. ప్రార్థన చేయమన్నారు కాబట్టి అంతవరకే. అందరం ఒకటే ప్రార్థన చేస్తాం, దేవుడు ఎవరిని గెలిపించేద్దాం, గెలిపిస్తాం. మన ప్రార్థన గెలిపించేస్తుంది ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, జాగ్రత్తగా మీరు చెప్తున్న ఈ మాటలు జాగ్రత్తగా వినండి ప్రియులారా. ముగిస్తాను త్వరగా. నేను అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఏం సంతోషంగా ఉంటాం? ప్రారంభంలో ఎట్లా మాకు ఇంకేం హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటారా? కానీ చివరిలో జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మనం ఏది ఏమైనా 6, 3 అయినా 3, 6 అయినా, ఎంత నష్టమైన కష్టమైన ఖచ్చితంగా పెళ్లి విందులో ఉండాలి. అది పోగొట్టుకుంటే వీ విల్ మిస్, అంతా పోయినట్టే. ఎత్తబట్టం అనేది పెళ్లి విందుకి వెళ్ళడమే. ఆ ఎత్తబట్టం మిస్ అయితే అంతా పోయినట్టే. కాబట్టి ఈరోజు గమనించండి ప్రియులారా, దేవుడికి కూడా మధ్యవర్తులు ఉన్నారా? 100% ఉన్నారు. ఎప్పటికీ దేవుని యొక్క ఆత్మయే, పరిశుద్ధాత్మయే మధ్యవర్తి. ఆ యొక్క పరిశుద్ధాత్మే పౌలులో ఉండి మొదటి సంఘ కాలంలో ప్రధాన కార్యక్రమం జరిగించింది. కరెక్టేనా? అక్కడ చేసింది పరిశుద్ధాత్మ, ఇక్కడ చేసింది పరిశుద్ధాత్మే.
పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక మనిషిని వాడుకొని ఆ మనిషి ద్వారా ప్రధాన కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం దేవుడు జరిగిస్తా ఉన్నాడు. నిజమేనా? వాక్యం చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 2 కొరింథీ. కొంచెం అవివేకంగా మాట్లాడినా మీరు సహించాలని నేను కోరుకుంటున్నా. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించుడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా, బాగా వింటున్నారా? పౌలు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. ఏమని? పవిత్రులైన కన్యకునిగా, ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పించాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. దేవుడి స్తోత్రం చెప్తావా? ఏమన్నాడు పౌలు గారు? మొదటి సంఘ కాలములో వచ్చి మొదటి సంఘ కాలము తన స్థానమును తెలుసుకొని ఏం చెప్తున్నాడు? ఇదిగో నేను క్రీస్తుకు మిమ్మల్ని ప్రదానము చేశాను. నేను క్రీస్తుకు ప్రదానం ఒక మనిషి కాదు, అక్కడ అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ క్రీస్తుకు నన్ను అప్పుడే ప్రదానం చేశాడు. ఆయన ప్రదానం చేసేటప్పుడు ఏమవుతుంది? కొన్ని బట్టలు, దుస్తులు ఇస్తారా అండి? మాట్లాడండి. హల్లెలూయా. పెళ్లి కొడుకు ఇస్తారా? పెళ్లి కూతురు డబ్బులు ఇచ్చుకొని కొంటారా? హల్లెలూయా. పెళ్లి కొడుకే కొంటాడు. పెళ్లి కూతురు బట్టలు, పెళ్లి కూతురు దగ్గర డబ్బులు ఇచ్చుకొని, రామ్మ బజార్కి రా, నీకు ఏ కలర్ ఇష్టమో, నీకు ఏది కావాలో, ఎలాంటి చెప్పులు కావాలో, ఎలాంటి జాకెట్లు కావాలో, వెనకాల ఈ పెద్ద కనపడేలా కావాలో, లేకపోతే కుంచుగా కనపడ్డట్టు కావాలో, నీకు ఎలా కావాలో కుట్టిస్తాను రామని చెప్పి తీసుకెళ్ళి ఆవిడకి ఇష్టం వచ్చిన బట్టలు కట్టించడం కాదు, కొనడం కాదు, వస్తువులు కొనడం కాదు. భర్తకి ఇష్టమని తన భర్త యొక్క గ్లోరీ టు లార్డ్ డబ్బుతో, కష్టార్జితముతో తన భార్యకి ఇష్టమని కొంటాడు. అలా యేసుక్రీస్తు కూడా కష్టపడి సిలువలో రక్తమును కార్చి హల్లెలూయా సంఘానికి వరాల్ని పంపించాడు, సంఘానికి బోధన పంపించాడు. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడంటే అవి తన కాబోయే భార్యకి ఇమ్మని ఇచ్చాడు. మధ్యవర్తి పట్టుకొచ్చి అవి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ద్వారా అన్య సంఘమైన మనకు దేవుడిచ్చాడు. గ్లోరీ టు లార్డ్. కట్టన కదా. ఇప్పుడు ఏది అలంకరించిన అలంకారం అలంకరించుకోకుండా ఎస్తేర్ ఆషురోస్కి భార్య అవుతుందా? అందరికి ఏ గతి పట్టిందో ఈవిడికి అదే గతి పడుతుంది. అవి కానీ స్వీకరించకపోతే రిబ్కా కనుక ఆ రోజున గ్లోరీ రిబ్కా దినాన్న సరేనా ఆ యొక్క ఇస్సాకు ఇచ్చిన, లేక ఇస్సాకు పంపించిన మరి ఆ వస్తువులను వాటిని స్వీకరించి అలంకరించుకొని ఎలియాజరు మాట వినకపోతే గ్లోరీ ఆమె ఇస్సాకి భార్య అవుతుందా? మాట్లాడండి. అవునుగా. అలాగే ఈ రోజున కూడా వధువు కొరకు దేవుడు పంపిన గ్లోరీ టు లార్డ్ ప్రధాన సామాగ్రిని సంఘాలు అంగీకరించకుండా క్రీస్తుకు వధువు అవుతాయా? క్రీస్తుకు భార్య అవుతాయా? హల్లెలూయా. మీరు అర్థం చేసుకుంటున్నారా? వరాలు కావాలి సంఘాల్లో. ప్రవక్త అన్నాడు, వరాలు ఎందుకు తెలుసా? సంఘాన్ని చీల్చి సంఘంలోనికి పరిశుద్ధతను తీసుకొచ్చి పాపాన్ని తరిమి కొట్టడానికి we need gifts in the church అన్నాడు. సంఘంలో ఖచ్చితంగా వరములు ఉండాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అర్థం చేసుకోండి పిల్లరా. కాబట్టి ఈ యొక్క రాత్రి నేను చెప్పేది ఏంటంటే పంపించిన బట్టలు స్వీకరించాలి మనం. ఏంటా బట్టలు? మీరు మారు మనసు పొంది పొందాలి. ముందందరూ తప్పుల్ని పాపాలని ఒప్పుకోవాలి. రెండోది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. గ్లోరీ టు లార్డ్. అన్ని బాగున్నాయి కానీ చెప్పులు నచ్చలేదు నాకు. ఏంటి ఇలాంటి పౌడర్ రాసుకునేది? ముసలి రాసుకుంటారు. ఇది అన్ని అన్నాను వీలు లేదు. నీ భర్తకు అది ఇష్టం, నీ భర్త కోరుకున్నాడు.
నీ భర్త తన నామాన్ని నువ్వు స్వీకరించాలని కోరుకున్నాడు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో కాదు, యేసుక్రీస్తు నామలో బాప్తిసం పొందాలని కోరుకున్నాడు. అందుకనే ప్రధాన బట్టలు పంపించాడు ఆయన. మారు మనసు పొందండి, ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. దేనికోసం? పాప క్షమాపణ కొరకు. తర్వాత పరిశుద్ధాత్మతో నడుచుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం ఏం చెప్తుందో అది చేయని చెప్పి పత్రికలు ఇవన్నీ కూడా దేవునికి పంపించాడు. ఇవన్నీ ఏం చెప్పండి? ఇవన్నీ ప్రధాన వస్త్రాలు, ప్రధాన వస్తువులు. ఇవన్నీ కూడా అవే, నీ చెప్పులవే. దేవుని స్తోత్రం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అన్నాడు. ఎక్కడ? పరమగీతాల్లో. ఆ ఎత్తు చెప్పులని కాదు, దేవుని స్తోత్రం. ఎంతెంత బంధంలాగా ఏమి లేవయి. ఏంటవి? సమాధాన సువార్త వలనైనా దేవుడు ఏమి చెప్పినా నమ్మే మనసు, దేవుడు ఏం చేయమన్నా చేసే సిద్ధ మనసు, దేవుడు రమ్మంటే వస్తున్నాను ప్రభు అని చెప్పి వెళ్ళిపోయే మనసు. హల్లెలూయా. సమాధాన సువార్త వలన సిద్ధ మనసునే జోడు వేసుకొని ఆ యొక్క పెళ్లి కుమార్తె నడుస్తూ ఉందట. దేవునికి మహిమ కలుగును గాక. అది మొదటి సంఘ కాలంలో పౌలు గారి ద్వారా దేవుడు పంపిన వస్తువులు. కరెక్టేనా? దేవుడు తిరిగి మళ్ళీ ఇప్పుడు వివాహ సమయం వచ్చింది. ఏమో అందరూ ఉంటున్నారా? అందరు ఎక్కడ ఉన్నారా? ప్రధానం బట్టలు, పెళ్లి బట్టలు ఉంటే డబ్బులు లేవు నా దగ్గర. మరి ఏం చేయను? పెళ్లికి దీనికి ఒకటే కట్టుకో అని ఏ పాస్వర్డ్ అండవు. అంత డబ్బులు లేకపోతే కనీసం అదో 100 రూపాయలు, ఇది 100 రూపాయలు కొంటాడు తప్ప రెండింటికి ఒకటే సేల్ అండవు. కరెక్టేనా? ప్రధాన వస్తువులు ఏం చేస్తాయి అంటే నిన్ను పెళ్లి కొరకు సిద్ధపరుస్తాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే పెళ్లి కుమారుడు పంపిన వస్తువులు చూసి పెళ్లి కుమార్తె ఏం చేయాలంటే తన యొక్క భర్త మనస్సును అర్థం చేసుకోవాలి. సరేనండి? తన భర్త మనస్సును అర్థం చేసుకుని కాబోయే భర్తకు అనుకూలవతిగా ఆమె మార్చబడాలి. కాబోయే భర్తతో తన కాపురం చేయడానికి సిద్ధపడాలి. ప్రధానం యొక్క ఉద్దేశం అది. ప్రధానం అంటే గమగమా రాత్రి చేస్తే అలా తీసిపోవడం కాదు. ఈ రోజులో అసలు ప్రధానం అప్పటికప్పుడు ఉదయం చేస్తారు కొంతమంది. కారణం ఈ ప్రధానాలకు అర్థమే లేదు. నేను ఎందుకు అన్నాను? ఎందుకు వచ్చిన ప్రధానాలు? ఈ బట్టలు చూసి ఎవడేమైనా మారాలా? చెప్పండి. ఈ బట్టలు చూసి, చెప్పులు చూసి ఆవిడేమైనా మారాలా? అక్కర్లేదు. కాబట్టి ప్రధానమే తీసిపడాడు మొత్తం. ఎందుకు వచ్చిన ఖర్చు ఇదంతా? డైరెక్ట్గా పెళ్లి చేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మనకి అడిగివాడు కూడా ఎవడం లేడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన అర్థాన్ని మాత్రం ఖచ్చితంగా మనం పాటించాలి. ఆత్మ సంబంధంగా ఏం చెప్పాడో దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. మొట్టమొదటిగా నీకు ప్రధాన వస్త్రాలు తెచ్చినోడు ఎవడో ఆ వర్తమానికుడు నువ్వు గుర్తించాలా వద్దా? గుర్తించాలి. దేవుని స్తోత్రం. ఆ ఖచ్చితంగా వర్తమానికుడు ఎవరో కాదు కానీ అపోస్తలుడైన పౌలు గారే. ఆ అన్య సంఘానికి తీసుకొచ్చిన బోధ అదే. కనుక దానిని బట్టి మనం సిద్ధపడాలి. ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళా పెళ్లి సమయం వచ్చింది కనుక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పెళ్లి బట్టలు పంపించాడు. పెళ్లి బట్టలు ఏంటో అంటే ఇదిగో మనం చదువుకున్నాక మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలములైన సన్నని నార బట్టలు. గ్లోరీ. అందులో చెప్దామా? సన్నని నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి వస్త్రాలు ఇవి. ఏంటంటే ఇవి ప్రధాన వస్త్రం కార్యం చేశాడు. ప్రధాన ఒక ఆయన చేస్తాడు, పెళ్లి మరొక ఆయన చేస్తాడు. నిజమే కదా? అది బయట జరుగుతున్న క్రమమే కదా? దేవుని స్తోత్రం. రెండో ఆయన ఎవరంటే చివరి కాలానికి దేవుని చేత పంపబడిన విలియం మేరియన్ బ్రెన్హమ్ అనబడే 7వ సంఘకాల వర్తమానికుడు. ఆయన దగ్గరే పెళ్లి వస్త్రాలు ఉన్నాయి. మధ్యవర్తిని తోసేసి మధ్యవర్తిని కాదని, మధ్యవర్తిని గుర్తించకుండా, ఆ వస్త్రాలు స్వీకరించకుండా ఎవరు ఎత్తబడిలో ఉండలేరు. హల్లెలూయా. నేను ఎత్తబడ్డానికి తీసుకెళ్ళేది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా.
నిన్నటి మొన్నటి వాక్యము ఆ కార్యము నీలో చేయదు. కానీ ఈ రోజు దేవుడు నువ్వు పుట్టినప్పుడు ఈ జీవిత కాలంలో ఏ వాక్యము దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాక్యమే నిన్ను ఎత్తబడ్డను సిద్ధపరిచేదిగా ఉంది ఈ రోజున. గమనించండి. అందుకే మలాకీలో వచ్చిన ప్రవక్త ఏలియా వంటి ఆత్మ కలిగి వచ్చిన ప్రవక్త ఈ 7వ సంఘ వర్తమానికుడు కనుక మంది 7వ సంఘం 7వ సంఘ కాలంలో మనం ఉన్నాం. ఈ కాలానికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన వర్తమానికుడు మాత్రమే కాదు, ప్రవక్త కూడా ఉన్నాడు ఆయన. అందుకే ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ఆయన. ప్రపంచ భవిష్యత్తును చెప్పాడు. ఈ క్రైస్తవ సంఘం యొక్క భవిష్యత్తును చెప్పాడు. అమెరికా ఏమైపోతుందో చెప్పగలిగాడు. ఈ యొక్క ప్రపంచంలో ఆధునికత ఎంతవరకు వస్తుందో, స్త్రీలు ఎంతవరకు దిగజారిపోతారో, పిల్లరా మరి సైన్స్ అనేది ఎంతవరకు డెవలప్ అవుతుందో ఈ కార్యములన్నీ చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నాట్ ఓన్లీ ఈజ్ చెప్పండి, ఈయనంత మాత్రం కేవలం వర్తమానికుడే కాదు, కానీ నిశ్చయముగా అతడు ఏమై ఉన్నాడు, ఒక ప్రవక్త అయి ఉన్నాడు. కనుక దేవుడు చూడండి, పౌల్లో ఉన్న అదే ఆత్మ, పౌల్లో ఉన్న అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎవరిలో ఉన్నది? విలియం బ్రెన్హామ్ అనబడే చివరి సంఘకాల వర్తమానికుల్లో ఉంది. ఆయన చేత ఏం పంపించాడు దేవుడు? పౌలుతో పంపించింది వాక్యమే. ఆ వాక్యము కన్నా చెప్పండి, ఆ వాక్యము కన్నా ఇంకా శ్రేష్టమైన మర్మములతో కూడిన అనేక లోతైన అసలైన విషయాలతో కూడిన గొప్ప వాక్యాన్ని, వర్తమానాన్ని కాలంలో పంపించాడు ఆయన. అవన్నీ ఏమనుకుంటున్నారు? పెళ్లి కుమార్తె యొక్క అలంకారములే. సింపుల్ గా చెప్పుకోవాలంటే అలంకారాలు ఏంటో కాదు, క్రీస్తు మనస్సే. ఆ క్రీస్తు మనసు నీకు రావాలంటే ఈ అలంకారాల్లోనే ఉంది, అనగా ఈ వాక్యములోనే ఉంది. ఈ వాక్యమును స్వీకరించినప్పుడు, ఓకేనా, ఈ వాక్యము స్వీకరించినప్పుడు ఆ వాక్యము యొక్క ప్రభావము నిన్ను క్రీస్తు స్వభావంలో తీసుకొస్తా ఉంది. అర్థం చేసుకుంటున్నారా? హల్లెలూయా. కనుక అన్నావు, మధ్యవర్తిని తోసివేసి మధ్యవర్తి తెచ్చిన వర్తమానాన్ని, వస్తువుల్ని తోసివేసి ఎలా మీరు పెళ్లి కుమార్తె అవుతారు? ఈనాడు విలియం బ్రెన్హామ్కి చెప్పండి వ్యతిరేకంగా మాట్లాడమే చాలా పాస్టర్ల యొక్క గురైపోయింది. అదే వారి సేవను కాపాడుకోవడానికి ఈ బోధ వినకూడదని దీనికి ఒక పేరు పెట్టారు. ఏమని? దుర్బోధ అని పేరు పెట్టి వాళ్ళు చెప్పేది ఏదో గొప్ప బోధ అన్నట్టు. ఇంకా చెప్పాలంటే, ఇంకా చెప్తున్నా, అబద్ధ ప్రవక్తలకు టైటిల్ పెడతా ఉన్నాడు. నేను అంటున్నా, ఎవరికన్నా ఛాలెంజ్ చేస్తాను ఈ రోజున, అతను నిజంగా అబద్ధ ప్రవక్త అయితే నిజ ప్రవక్తను తీసుకొని చూపించండి, డౌన్ చూపిస్తారు. ఈ కాలంలో వాడబడిన నిజమైన ప్రవక్త ఎవరో చూపించండి. ఈనాడు ప్రవక్తలను చెప్పుకునే వాడికి, ఒరే నేను లేకుండా ఏముందరా క్రైస్తవం అన్నవాడికి 2 ఉన్నారు 3 ఉన్నారు, ఇంకో ప్రవక్తకు 3 ఉన్నారు. ఇంతమందిని పట్టుకొని తిరుగుతా వీళ్ళు క్యారెక్టర్లెస్ ఫెలోస్. హౌ దే హావ్ బికమ్ ప్రాఫిట్స్. పరిశుద్ధత లేని దేవుడా మన దేవుడు? పరిశుద్ధత లేనివాడా మన దేవుడు? ఇతర భార్యలు పెళ్లి చేసుకునే వాళ్ళు పరిశుద్ధత గురించి మాట్లాడతారా? దేవుడు అపవిత్ర సంఘాన్ని కోరుకునేది నో. గాడ్ ఆల్వేస్ ఈజ్ పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ ద హోలీ గాడ్. ఎప్పుడు దేవుడు పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు మాత్రమే. కాబట్టి ఈరోజు మీరు గమనించండి పిల్లారా, విలియం బ్రెన్హామ్ తోసేసి నాశనం తెచ్చుకోవద్దు. ఈ మధ్యన యూసీవీసీ కూడా కొంతమంది తయారయ్యారు. నేను ఓపెనింగ్ అని చెప్తున్నా, యూసీవీసీ వాళ్ళు తయారయ్యంటే వాళ్ళే డ్రామా కంపెనీది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకాళ్ళే యాక్టర్లు, వాళ్ళకాళ్ళే హీరోలు. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళే, గెలిచిన వాళ్ళు వాళ్ళే. ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒక డ్రామా వేసేసి యూట్యూబ్లో పెట్టేసి ఇదిగో దుర్బోధల ఖండన. ఏం ఖండిస్తారు మీరు? మీకు ఇప్పటికే చేతులు జారిపోయినాయి, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. ఈ వర్తమాన ప్రపంచం అంతా వెళ్ళిపోయింది. దీన్ని నమ్మకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. దీన్ని నమ్మకుండా ఆపే దమ్ము ఎవరికి లేదు. ఎవరిని దేవుడు జగత్ పునాది ముందు ఎన్నుకున్నాడో
ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి నమ్మి తీరుతారు. మీ దాన్ని నమ్మకుండా చేయగలిగేవాడు లేడవడు. గ్లోరీ టు లార్డ్. నేను నమ్మినా, నేను నమ్మలే కొంతకాలం. నేను నమ్మలే, చాలా డౌట్ పడేవాడిని. am I following a man? నేనేమైనా ఒక మనిషిని వెంబడిస్తున్నానా? వాక్యం త్రోసివేస్తే దేవుడినే త్రోసేస్తున్నానా? ఈ రెండింటి మధ్య సంఘర్షణ నన్ను ఎంతవరకు తీసుకెళ్ళి తెలుసా? హార్ట్ అటాక్ వచ్చేంతవరకు తీసుకెళ్ళింది. ఆ బెడ్ మీద అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దిస్ ఈస్ ట్రూ, ఇది సత్యం, సందేహపడకుండా వెంబడించింది. దెన్ గాడ్ ఓపెన్ మై ఐస్. దేవుడు నా కళ్ళు తెరిచాడు. అప్పుడు అర్థమైంది వాక్యం అంతా. అరే, ఇంతకాలం ఈ బైబిల్ చదివే మనమే, ఈ బైబిల్లో ఇన్ని విషయాలు దాచబడ్డాయా? ప్రవక్త అనగా ఏమన్నాడు చెప్పండి? నేను చెప్పేది వాక్యంలో లేకపోతే నమ్మద్దు, తీసి పక్కన పెట్టేయండి. అది వాక్యం అయితేనే నమ్మను అన్నాడు. There is no second Bible, there is no another Bible, there is only one Bible. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గ్రహింపు ఏంటో నీకు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ నీకు కావాలి. గ్లోరీ టు లార్డ్. కనుక ఈనాడు సంఘాల్లో చాలా మంది సేవకులు, చాలా మంది విలియం బ్రెన్నేమన్ని బ్యాట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని చాలా మంది అదే పని మీద ఉన్నారు. ఎవరి పని వారు చేయండి. అర్థం కాకపోతే మౌనంగా ఉండండి, అర్థం కాకపోతే మౌనంగా ఉండండి. విమర్శలు చేసి నాశనాన్ని మాత్రం కొని తెచ్చుకోవద్దని ఎవరికైనా సరే ప్రేమతో హెచ్చరిస్తున్నాను నేను. హల్లెలూయా. నీకు అర్థం కాదు, అంత అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. బీ సైలెంట్, బీ సైలెంట్. అది నీ తప్పు కాదు, మౌనంగా ఉండు. నీకు అర్థం అన్నదని చెప్పంతే దేవుడు నీపై ఎటువంటి నేరాన్ని మోపడాయన. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా ఈ మాట చెప్తున్నాను? అర్థం చేసుకునే శక్తి కూడా నీకు ఆయన ఇవ్వాలి. నీకు రాదు. రాకపోతే నీ ఓన్ నాలెడ్జ్తో, థియాలజీతోటి బైబిల్ కాలేజీలకు వెళ్ళి గోంగూర చేయాలి నువ్వు. బైబిల్ కాలేజీలతో బైబిల్ అర్థం చేసుకోలేవు నీవు. బైబిల్ కాలేజీల్లో అది పాలస్తీనా ఎక్కడ ఉంది, యేసు సమాధి ఎక్కడ ఉంది, ఆ హిస్టరీ ఏంటి, ఈ హిస్టరీ ఏంటి, ఆ రాజుల చరిత్ర ఏంటి, అవి తెలుసుకుంటావు తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ లోక జ్ఞానం చాలనే చాలదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చక్కగా అర్థం చేసుకోండి చిన్న విషయాన్ని. కోపం తెచ్చుకోవద్దు ఎవరిని మీద. ఒకవేళ దీని వ్యతిరేకంగా ఎవరిని ఉంటే బాప్తిస్మం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ కాదు, ఖచ్చితంగా ఇస్తున్నాం. పొందడా వద్దా? దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. పొందాలా వద్దా? నీ ఎన్నిక. పొందాలా వద్దా చెప్పండి, నీ బాధ్యత. పొందుతావా మానేస్తావా నీ ఇష్టమే. వస్తువులు పెట్టుకుంటావా తీసేస్తావా నీ బాధ్యత. ఎవరిని బలవంతం చేయరు. క్రైస్తవం ఎన్నడూ బలవంతమైంది కాదు, బలవంతంగా లాక్కెళ్ళేది కాదు. జై శ్రీరామనరా అనపోతే సంపెడతావరా, అది బొట్టెట్టేస్తే నువ్వు బొట్టెట్టేస్తే దేవుడు లోపల ఉన్న దేవుడు పోతాడా ఏంటి? నువ్వు బొట్టెట్టేస్తే దేవుడు పోతాడా? బయట లోపల నుంచి బయటకు పోతాడు ఆయన. దేవుడి మనసు మార్చగలవా? లేకపోతే నీ హృదయంలో ఉన్న మనసును మార్చగలవా? ఏం చేయి? ఇదంతా ఒకలాంటి వెర్రితనంగా మారింది మతం అంటే ఈ రోజున. ఇది మతము కాదు, ఇది కేవలం దేవుడు సజీవ మార్గమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నేను ముగిస్తున్నాను ప్రియులారా. కనుక ఖచ్చితంగా మధ్యవర్తిని గుర్తించండి. దేవుడు ఎప్పుడు ప్రతి కాలంలో ఒక వ్యక్తి చేతనే పరిశుద్ధాత్మతో నింపి ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు ఒక వ్యక్తి ద్వారా వాక్యాన్ని పట్టుకొస్తాడు. అందుకే బైబిల్లో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి 7 వర్తమానికులు ఉన్నారు. ప్రతి సంఘములో వర్తమానికుడు. గ్లోరీ. 7 సంఘాలు చూడండి. గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయి, 7 కొమ్ములు ఉన్నాయి. కరెక్టేనా? ప్రకటన గ్రంథంలో 7 కొమ్ములు, 7 కన్నులు. 7 కొమ్ములు ఏంటి? 7 సంఘకాలాలు. 7 కన్నులేంటి? ఆ యొక్క వర్తమానికుడు కన్ను కాదు, వర్తమానికుల్లో ఉన్న దేవుని ఆత్మ. దేవుని స్తోత్రం. 7 ఆత్మలు అని చెప్తాం వాటిని. కరెక్టేనా? 7 సంఘకాలం, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నవాడు. ఆ 7 నక్షత్రాలు 7 సంఘానికి వర్తమానికులు. 7 సంఘ కాలాలకి వర్తమానికులే ఆ కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు. ఆ 7 కొమ్ములు ఏమాత్రం ఇంకోలా కాదని ఖచ్చితంగా 7 సంఘాలు. ఆ కన్ను ఒక మనిషి కాదు, ఆ మనిషిలో దేవుడు పెట్టిన పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ ఎప్పుడు వాక్యాన్ని తెచ్చేది, పరిశుద్ధాత్మే వాక్యం బోధింపజేసేది,
పరిశుద్ధాత్మయే నీకు అర్థమయ్యేటట్టు చేసేది. నీకు వాక్యం అర్థం అవ్వాలంటే నీ స్వజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. నీ స్వబుద్ధును ఆధారము చేసుకొని నీ సొంత అర్థాన్ని చెప్పడం మానేస్తే దేవుడు తన వాక్యానికి అర్థం ఆయన చెప్తాడు నీకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంత చదువుకున్నాను నేను, అందరూ చదివాను, నాకు ఇంగ్లీష్ తప్ప తెలుగు అసలు రాదు. నీ కర్మ, మనం ఏం చేయలేము దానికి. దేవుడి స్తోత్రం. దేవుడికి ఏ భాష అన్నా ఒకటే. మనకి ఇంగ్లీష్ వస్తే పెద్ద సూపర్ అనుకుంటాం మనం. అంటే అయ్యి బాబు ఇది చాలా ఇంగ్లీష్ వచ్చేది వస్తేది వస్తుంది. ఇప్పుడు అందుకని రాజ్బాబు గారు మాడేవాడు, హిందీ వస్తే దేశం అంతా అడుక్కుంటారు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతా అడుక్కుంటారు. కరెక్టేనా కదా? హిందీ వస్తే దేశం అంతా అడుక్కుంటావు, ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతా అడుక్కుపోవచ్చు. వెళ్ళిపోయి నేను ఊర్లు తిరిగాను కొన్ని, ఎయిర్పోర్ట్లో వాటిల్లో సౌత్ ఆఫ్రికా వెళ్ళాను, కువైట్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, అబుదాబి వెళ్ళాను, ఇజ్రాయెల్ వెళ్ళాను. వచ్చిన 2 ఇంగ్లీష్ ముక్కలతోనే మాట్లాడేసుకోండి వాళ్ళతోటి, అంతే పని అయిపోతూ ఉండేది, వెళ్ళిపోతాం. అందుకని అప్పుడు మన జ్ఞాపకం వచ్చింది నాకు 2 ముక్కలతోనే. ఇన్ని ఊర్లు తిరిగేస్తానంటే గుణంగా వచ్చినాడు మరి ఎంత అడుక్కుంటాడు, ఇంక దేశం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగాడు. కాబట్టి పిల్లరా, దేవునికి జ్ఞానం అక్కర లేదు, దేవునికి అక్కర్లే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సీరియస్ మ్యాటర్ ఏంటంటే, దేవుడు పంపిన వర్తమానికుని గుర్తించకుండా, దేవుడు పంపిన బట్టలేంటో వస్తువులేంటో గ్రహించకుండా ఆ వాక్యాన్ని త్రోసేసి నువ్వు ఎలాగ పెళ్లి కుమార్తె స్థానంలో ఉంటావు, అదే ఒక ప్రశ్న నువ్వు వేసుకో, నేను వేయడం కాదు. పెళ్లి కుమార్తెకి పెళ్లి కొడుకు ఎంతో ప్రేమతో పంపిన బట్టలు నాకు వద్దు, ఇది సేమ్ నచ్చలే, అది నచ్చలే, ఇది నచ్చలే, అది తోసేస్తే పెళ్ళి అవుతుందా? మరి ఈరోజు కూడా మగ వేసుకున్న బాప్తిసం వద్దుమా, ఇంకోటి ఏం చెప్పండి, వస్తువులు తీసేమంటారా, మా వల్ల కానే కాదు. వస్తువులు మాత్రం తీయమంటే మేము తీయమండి. ఇలా ఒక్కొక్కటి నీకు నచ్చట్లే వాక్యములో, కొన్ని నచ్చి కొన్ని నచ్చకపోతే నువ్వు ఎలాగ ఆయనతో ఐక్యమవుతావు, ఆయనకి భార్యగా ఎలాగ అవుతావు? ఎందుకంటే పెళ్లి వస్త్రాల్లో ఉన్న గొప్ప మర్మం ఏంటంటే, నీ స్వభావాన్ని క్రీస్తు స్వభావంగా మార్చే శక్తే పెళ్లి బట్టల్లో ఉంది. హల్లెలూయా. ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు, ప్రకాశమానములు నిర్మలమైన వస్త్రములు, సన్నని నరబట్టలు ధరించుటకివ్వబడెను, సన్నని నరబట్టలు ధరించుటకివ్వబడెను, పరిశుద్ధులా పరిశుద్ధులా నీతి క్రియలే ప్రశస్త వస్త్రములు, గొర్రె పిల్ల వివాహపు సమయము వచ్చియున్నది, ఆయన భార్య కన్ను కాని సిద్ధపరచు కొనియున్నది. గ్లోరీ. ఆయన భార్య కన్ను కాని సిద్ధపరచు కొనియున్నది. హల్లెలూయా. సరే, ఈ అంశాన్ని ముగిస్తాం ఇలా, ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది. కాబట్టి ఒక మాట చెప్తారు చివరిలో, చూడండి. ఆమె తను అలంకరించుకోవడం అంటే ఏంటో కాదు, కేవలం దేవుడు చెప్పిన ప్రతి మాటకు ఆమె లోబడడానికి ఇష్టంగా వాటిని స్వీకరించడమే అలంకరించుకోవడం. ఆ రీతిగా మనం అలంకరించుకోవాలి. ఈరోజు ఇష్టంగా పొందాలి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ కొరకు ఇష్టంగా ప్రార్థన చేయాలి. వస్తువులు బలవంతంగా తీయకూడదు. ఒకప్పుడు వస్తువుల కోసం బోధ చేస్తే ఏడుసేవారు ఆడపిల్లలందరూ. ఇప్పుడు వస్తువుల కోసం బోధ చేయడం మానేశారు. నేను చెప్పకుండా అలా తీసేస్తున్నారు మొత్తం వస్తువులు. ఎవరిని బలవంతం చేసి వస్తువులు తీసే పరిస్థితి లేదు. ఇంకా తెలియాలి మనకేం చేయాలో, భక్తి ఇష్టపడి చేయాలి. కాబట్టి చెప్తున్నాను, ఈ రోజున ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించండి. వాక్యాన్ని నీ జీవితం సరిపోయి చివరి కాల వర్తమానంలో దేవుడు ఏం చెప్పాడో దాన్ని కరెక్ట్గా నువ్వు చేసినప్పుడు, గ్లోరీ, ఖచ్చితంగా నిన్ను ఏం చేసుకుంటున్నావు,
అలంకరించుకుంటున్నావు. పెళ్లి కుమార్తె స్థానంలోకి వస్తున్నావు. వాక్యంతో ఏకీపిస్తున్నావు. చివరి మాట ఏంటంటే, ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది వర్తమానంలో ఉండి మేము పెళ్లి మీద సిద్ధంగా ఉన్నా, వెళ్ళిపోతుందా, మాకు పెళ్లి అయిపోయింది అంటున్నారు. పెళ్లి ముందా, పెళ్లి విందు ముందా? చెప్పాలి నాకు. పెళ్లి ముందా, పెళ్లి విందు ముందా? యేసు ప్రభుకి మనకి పెళ్లి జరిగేది మధ్యాకాశంలో కాదు. అది ఫిజికల్ యూనియన్ అంటాడు దాన్ని. శిరస్సుగా ఆయన వస్తాడు, శరీరంగా ఇక్కడి నుంచి మనం వెళ్తాం. అప్పుడు ఇద్దరు అక్కడ ఏకమవుతాడు. కానీ ఆత్మలో ఐక్యమేది ఇక్కడే. ద రియల్ మ్యారేజ్ ఇన్ ద స్పిరిట్. దేవుని వాక్యముతో నీ ఆత్మ ఐక్యపరచబడమే నిజమైన వివాహం అయి ఉన్నది. నేను అంటున్నా, మా పెళ్ళి అయిపోయిందని చెప్పుకునే ఈ వీళ్ళు, మరి మీ బట్టలు నిర్మలంగా సన్నపురారు బట్టలుగా ఉన్నాయా? చక్కగా నిర్మలంగా అనిపిస్తున్నాయా? ఎలాంటి జీవితాలు జీవిస్తున్నారు? పెళ్లిలో పెళ్లి కుమార్తెను గుర్తించే విధానం ఏది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమె వేసుకున్న వస్త్రాలే మిగతా వాళ్ళందరికన్నా డిఫరెంట్గా వేసుకుంటుంది. తెల్లని బట్టలు, చక్కటి ముసుగు వేసుకొని పెళ్లి కుమార్తె నడక కూడా కంగారుగా ఉండదు. చాలా నెమ్మదిగా నడుచుకుంటే జాగ్రత్తగా ఒక బొక్కే పట్టుకొని వస్తూ ఉంటుంది. కనుక ఇప్పుడు పెళ్లి కుమార్తెను మనం చెప్పుకుంటుంటే, ఒకవేళ మిగతా వారికన్నా నీ వస్త్రాలన్నీ డిఫరెంట్గా ఉన్నాయా? చెప్పాలి నాకు. మీ వస్త్రాలు డిఫరెంట్గా ఉన్నాయా? ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? చూసినాడు అంటున్నారా? ఏ పెళ్లి కుమార్తె కూడా మైకిల్ అయ్యండి ఒకసారి, పాస్టర్ గారు నేను పెళ్లి కుమార్తెని అని చెప్తుందా? మాట్లాడరే, చెప్పండి, నేను పెళ్లి కుమార్తెనండి అని చెప్తుందా? చూసిన వాళ్ళందరూ అదిగో పెళ్లి కుమార్తె అంటారు. ఈరోజు లోకం కూడా ఓ వధువా వర్తమానం వెంబడిస్తున్న వాళ్ళారా, పెళ్ళి అయిపోయిన ముద్రలు ఇప్పేసిన వాళ్ళారా, అన్నీ చేసేసిన వాళ్ళారా, మిమ్మల్ని చూసి జనాలు ఏమైనా ఇదిగో పెళ్లి కుమార్తెలు చెప్పుకుంటున్నారా? ఈ కాలాన్ని గమనించండి. ఈ కాలానికి తగ్గ జీవితాన్ని జీవించండి. ఇది ఎత్తబడే కాలం. వర్తమానమే ఎత్తబడే సిద్ధపాటు అయితే, వర్తమానమే సిద్ధపడే శక్తిని ఇస్తుంటుంటే, మరి ఇంత వర్తమానం తీసుకున్న మనం సిద్ధపడడానికి రెడీగా ఉన్నామా? ఇంకా కలతల, ఇంకా కక్షల, ఇంకా సమస్యల, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఈ రోజున? వర్తమానం గొప్ప చెప్పుకుంటూ కాయలు అమ్ముకోకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా. బయటోళ్ళు తెలుసుకోవాలి, మధ్యవర్తి ఎవరో తెలుసుకోండి. ఈ కాలపు నీ పెళ్లి బట్టలు ఏంటో తెలుసుకో. క్రిస్మస్ మన పెళ్లి బట్టలు కాదు. క్రిస్మస్ చేద్దాం, లాలి పాడదాం, ఇవన్నీ కూడా క్రిస్మస్, అవన్నీ కూడా బసం బుధవారం శ్రమకాలాలు అవి ఇవి, ఇవన్నీ కూడా మనకి ఏమాత్రం అవి పెళ్లి బట్టలు కాదండి. పరిశుద్ధ జీవితం, మారు మనసు పొందడం, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం, ఖచ్చితంగా పిల్లల పరిశుద్ధాత్మతో నింపబడడం, పిల్లల వాక్య ప్రకారంగా జీవించడం, నీ జీవితంలో క్రీస్తుని చూపించడం, లోకముని చూసి ఇదిగో పెళ్లి కుమార్తెను గుర్తించడం, అది మనకు ముఖ్యంగా ఉంది ఈ రోజున. అది జరగకపోతే వేస్ట్ అవుతుంది ప్రియులారా. ఎన్ని కబుర్లు చెప్పుకున్నా వేస్ట్ అయిపోతుంది. ఒకనొక రోజు మనం పెళ్లి విందులోకి వెళ్ళబోతా ఉన్నాం. అద్భుతమైన విషయం ఇది. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రె పిల్ల పెళ్లి విందులో గ్లోరీ. గెస్ట్లు ఎవరు? పెళ్లి మందే, గెస్ట్లో మనమే. దేవుని స్తోత్రం కలుగును గాక. పెళ్లి మనం చేసుకునే పెళ్లి మనదే. పెళ్లి విందులో కూర్చొనే గెస్ట్లు కూడా మనమే. ఆయనే వచ్చి మనందరికి పరిచయం చేస్తాడట. ఎంత సంతోషకరమైన విషయం ఇది. గ్లోరీ టు లార్డ్. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, తప్పక గ్రహించండి, సిద్ధపడండి. ఈ లోకంలో పెళ్లిళ్ళు, గొడవలు, సమస్యలు పక్కన పెట్టి అసలైనది ఏంటో తెలుసుకోండి ప్రియులారా. ఇదిగో ఏదో ఒక రోజు కడబోర శబ్దం వినబడబోతుంది. రాజకీయాలు చూడండి, దేశం చూడండి, పరిస్థితులు చూడండి, ప్రకృతిని చూడండి, అన్నీ మారిపోయినాయి. ప్రతిదీ కూడా ముగింపులకు వచ్చేసిన దగ్గరికి తప్పనిసరిగా ఏదో ఒక రోజు మన కాలంలోనే ఆయన రాబోతున్నాడు. ప్రతి వారు సిద్ధపడండి. తప్పులు చేసినప్పుడు ఒప్పుకోండి, పశ్చాత్తపడండి,
మారు మనసు పొందండి. దేవుని దగ్గర ఒప్పుకోండి పొరపాట్లు. మిమ్మల్ని మీరు సరి చేసుకొని వాక్యముతో ఐక్యపడండి. వాక్యంతో ఏకీభవించండి. వాక్యం చెప్పిందల్లా చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. అట్లా ప్రభు వస్తే వెళ్ళిపోదామా? వెళ్ళిపోవడం సిద్ధంగా ఉన్నామా? ఆ రెడీ మనకు ఉందా? ఈరోజు ఆ స్థితిలో మనం ఉన్నామా ప్రియులారా? ప్రభు వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? మన బట్టలు నిర్మలమైన బట్టలేనా? సన్నపు నార వస్త్రాలేనా? పరిశుద్ధుల నూతి క్రియలేనా మనలో ఉన్నాయి? చక్కగా ఉండగలుగుతున్నాం మనం? ఏ డౌట్ లేకుండా ఉన్నామా ఈరోజు? మీకు మీరు ఆలోచించుకొని ఏది ఎక్కడ దోషారోపణ జరుగుతున్నా వెంటనే ఒప్పుకొని సరిదిద్దుకొని సరి చేసుకోండి. విలియం బ్రాన్హేమ్ ప్రవక్త కాదు అనుకునే వాళ్ళు నమ్మడానికి ప్రయత్నించండి, ప్రార్థించండి. ఆ బోధన నమ్మండి. ఆయన ఎందుకు నమ్మాలంటే ఆయన రక్షణ ఇవ్వడు. ఆయన తెచ్చిన బోధ మనకు రక్షణ ఇస్తుంది. ఆయన తెచ్చిన వాక్యమే పరిపూర్ణమైన వాక్యమైనది. అది లేకపోతే కుదరదు మనకి ఈ రోజున.